గతించిన వారు మనం ఈ మైండ్కి ఒక మైండ్ సెట్ ఉంటుందని చూసాం. ఈ మెదడుకే మరలా దానికి కొన్ని టేస్ట్లు ఉంటాయి, దానికి కొన్ని ఆలోచనలు ఉంటాయి, దానికి కూడా ఇష్టపడే ఉంటాయి, ఇష్టపడనే ఉంటాయి. తనకి ఇష్టపడేవి మనం ఎంత చెప్పినా వింటాది, తనకి ఇష్టం లేని మనం ఎంత చెప్పినా, నువ్వు సత్యం చెప్పినా చెప్పండి, ఆ మైండ్ రిసీవ్ చేసుకోదు. ఎందుకంటే అది అలా మెంటల్గా ఫిక్స్ అయిపోయావు నువ్వు. అలా నువ్వు ఆ వ్యూ మార్చుకున్నంత కాలం నీ కళ్ళ ఎదుట సత్యం కనబడుతుంది, నీకు సత్యం అనిపించదు. నీ కళ్ళ ఎదుటి నుంచి వచ్చిన ఆ సత్యం నీ చెవుల దగ్గరకు వచ్చి నీ చెవిలో మాట్లాడుతున్నా నీకు నమ్మాలనిపించదు. నీకు ఎంత రుజువులు చూపిస్తున్నా నీకు నమ్మాలనిపించదు. ఎందుకు చెప్పనా, నీ మైండ్లో నువ్వు అలా ఫిక్స్ అయిపోయావు. ఆ మైండ్ మారితే గాని ఈ దేవుడు ఏంటో మనకి అర్థం కాడన్న ఆ నేపథ్యాన్ని అక్కడి వరకు చూసాం. దాన్ని మళ్ళీ కొనసాగిస్తున్నాం. ఒకసారి మార్కు సువార్త 7వ అధ్యాయం, కొంచెం జాగ్రత్తగా వినండి. మార్కు సువార్త 7వ అధ్యాయం, చాలా జాగ్రత్తగా విందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం మొదటి వచనం నుండి. శాస్త్రుల్లో కొందరును ఆయన వద్దకు వచ్చెను, ఆయన శిష్యుల్లో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా పరిసయ్యులను యూదులందరూను పెద్దల పారంపరాచారాలను బట్టి చేతులు కడుక్కొనుట కంటేను భోజనము చేయరు. నేపథ్యం మీకు తెలుసు కదా, యేసు ప్రభు వారికి అత్యధిక సన్నిహితులైన శిష్యుల బృందం ఉంది. ఈ శిష్యుల బృందం ఆయన కూడా తిరుగుతున్నారు. లాస్ట్ వీక్ కూడా చూసాంగా, ఆయన చెప్పేది ఒకటి, వీళ్ళకి అర్థమయ్యేది ఒకటి. ఎందుకు? వాళ్ళ మైండ్లో ఒకటి పెట్టుకుని వింటున్నారు. వాళ్ళ మైండ్లో ఒకటి పెట్టుకుని వింటే ఆయన ఎన్ని చెప్పినా వాళ్ళకి అర్థం అవుతుంది. 5,000 మందికి రొట్టెలు పెట్టినోడు, రొట్టెలు సబ్జెక్ట్ చేసినోడు సముద్రం మీద నడిచొస్తుంటే, అరే రొట్టెలు పెట్టాడు 5,000 మందికి, అలాంటిది సముద్రం మీద ఎందుకు నడవలేడు, అలాంటిది గాలిని ఎందుకు అనసలేడు అనుకోవాల్సింది పోయి ఇలా అన్నారట, దయ్యమేమో అన్నారట. మైండ్కి కొన్ని ఫిలాసఫీలు ఏడుస్తాయి అన్నమాట. మన కళ్ళ ముందు కనబడుతుందో గ్రహించలేమ్మా. అలానే ఇక్కడ జరుగుతున్న ఒక వైనం చూడండి. శిష్య బృందం చుట్టూ తిరుగుతున్నప్పుడు కూడా తిరుగుతున్న వాళ్ళు చాలా బిజీ మినిస్ట్రీలో ఉన్నారు కదండి. వాళ్ళు ఎంత బిజీ మినిస్ట్రీలు ఉన్నారో లాస్ట్ వీక్ కూడా మనం చూసాం. ఎంత బిజీ మినిస్ట్రీలు ఉన్నారో, వాళ్ళ కనీసం భోజనం చేయడానికి కూడా వాళ్ళకి టైం లేదు, రెస్ట్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి టైం లేదు. అంత బిజీ టైంలో ఇప్పుడు స్నానాలు జపాలంటే అవ్వదు. అందుకే ఎప్పుడు భోజనం దొరికితే అప్పుడు చేతులు కూడా కడుక్కోకుండా తినేస్తున్నారంట. ఎవరు? శిష్యులు. అంత చేతులు కడుక్కోకుండా అంతలా ఎందుకు తినేస్తారంటే కక్కుర్తి కాదు, టైం లేదు వాళ్ళకి అంత టైం లేదు, అంత సౌకర్యాలు లేవు. అలాంటి టైంలో వీళ్ళ చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తుంటే ఈ నిష్ట కలిగిన వాళ్ళు ఉంటారు చూసారా, పైనుంచి కింద వరకు చాలా ఇస్త్రీ బట్టలు వేసుకుంటారన్నమాట. వాళ్ళే పరిసయ్యులు, శాస్త్రులు. ఇప్పుడు మీకు అర్థం కావాలంటే మనం ఉన్నామండి, నలిగిపోయిన చొక్కాలు, నలిగిపోయిన ప్యాంటు ఏదో పక్కన ఉన్నది వేసుకుని మనం వచ్చేసామండి. వచ్చేసిన తర్వాత ఇదే చర్చికి, బాగా వినండి, నిలువు టంగీలు శుభ్రంగా స్ప్రే అక్కడ వరకు వాసన వచ్చేస్తుంది అనుకోండి. వాళ్ళ ముందు మనం ఎలా ఉంటామండి? నీట్నెస్ లేని వాళ్ళ ఉంటాం. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే, రోడ్ల మీద తిరుగుతూ మాసిపోయిన గడ్డాలు వేసుకుని, మాసిపోయిన వస్త్రాలు వేసుకున్న వాడి దగ్గరికి ఒక మంచి డ్రెస్ వేసుకుని, ఆ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ మధ్యకి దిగితే వాళ్ళకి ఈ వ్యక్తికి ఎంత సెపరేట్ ఇమేజ్ ఉంటుందండి. ఈ సీన్ మీకు అర్థమైతే, శిష్యులు ఇక్కడ మట్టి, చేతులకు మట్టి, గడ్డాలకు మట్టి, మొత్తం మట్టి రాసుకుని బిజీగా మినిస్ట్రీ తిరిగి, ఓ డ్రెస్ కోడ్ గానో పద్ధతి ఏం లేదు వీళ్ళకి, ఎలా ఉంటే అలా తిరిగేస్తుంటే ఈ టైంలో మేము చాలా భక్తిపరులు అని చెప్పుకుని నిలువు టంగీలు వేసుకుని, టోపీలు పెట్టుకుని, అలా ఉంటారుగా, టోపీలు పెట్టుకుని నిలువు టంగీలు వేసుకుని స్ప్రే, వాళ్ళ గోర్లు కూడా మట్టి ఉండేవారు, అంత నీట్గా ఉంటారు వాళ్ళు. గోర్లు కానీ, అరికాలు గోర్లు కానీ ఏది మట్టి ఉండేవారు. నడినెత్తి మొదలుకొని అరికాల వరకు చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తారు. అలాంటి వాళ్ళు శిష్యుల మధ్యకి వచ్చిన వెంటనే వీళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పండి?
రేయ్ మరి అంత కకృతి ఏంట్రా, కడుక్కుని తినండ్రా చేతులు. అయినా ధర్మశాస్త్రం ఏం చెప్తుందో, కడుక్కుని తినమందగా, తపాలాలు కడగమందా, వేళ్ళు కడగమందా అంటే మీరు ప్లేటు కడుక్కోరు, ప్లేటు మీద నీళ్లు చల్లుకోరు, ఎలా పడతారు తినేస్తున్నారేంట్రా అని అడుగుతున్నారు ఎవరిని? శిష్యుల్ని. ఆయన ఇలా చెప్పేముంది, వీళ్ళు గురువు గారికి చెప్తా అని చెప్పి ఆ పాయింట్ ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళ గురువు గారి దగ్గర తెచ్చి, బాబు మీ అబ్బాయిలకు అస్సలు నీట్నెస్ ఉండదా అని అడిగారు. అంటే దేని గురించి అన్నట్టుగా అక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడు వాళ్ళు అన్నారు, మీ పిల్లలు చేతులు కడుక్కోకుండా భోజనం చేసేస్తారు. అప్పుడు ప్రభు అన్నాడు, చేతులు కడుక్కున్నా కడుక్కోకపోయినా బయటకు వచ్చేస్తుంది కదండి అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏది మింగినా చెప్పండి బయటకు వచ్చేస్తుంది. అని ఒక విషయం అండి, ఈ బయట నుంచి వెళ్ళేవి మనిషిని యొక్క ఆత్మీయ జీవితానికి, మనుషుని యొక్క దైవ చిత్తానికి ప్రమాదం ఏమి కాదండి. బయట నుంచి వెళ్ళే ఫుడ్, ఆ బయట నుంచి వెళ్ళే ఫుడ్ వలన ఏం ప్రమాదం ఉండదు, కానీ లోపల ఒకటి ఉంది, అది వాడికి ప్రమాదం అని చెప్పాడు. అలానే బయట నుంచి వెళ్ళినవి ఏమన్నా ప్రమాదం కాదన్నారని ప్రసాదాలు తినేకండి. అలా ఆ సబ్జెక్ట్ వేరు. ఎందుకంటే ఈ ప్రసాదాలు తినేద్దామన్న బ్యాచ్ ఏ రిఫరెన్స్ ఇస్తారనుకున్నారు? ఈ రిఫరెన్స్ ఇస్తారు. పెద్ద మేధావుల్లాగా రిఫరెన్స్ ఏంటో తెలుసు వాళ్ళకి. తినేద్దాం అన్న వాళ్ళకి ఆ రిఫరెన్స్ ఏంటంటే, వీళ్ళు ఎత్తుకునే రిఫరెన్స్ ఏంటి? బయట నుంచి వెళ్ళిన ఏ పదార్థం మనుషుల్ని అపవిత్రపరుస్తుంది గనక ప్రసాదాలు కూడా అపవిత్రపరచబయ్యా అన్నారు. ఆ రిఫరెన్స్ వేరు. ఇక్కడ దేటి టెక్స్ట్ ఏంటి? ఇక్కడ చేతులు కడుక్కోకుండా, అంటే బ్యాక్టీరియా వల్ల పెద్ద ఆత్మీయ జీవితానికి నష్టాలు లేవు. నష్టమంతా వాడిని ఆత్మీయంగా కృంగదీసేది ఏంటంటే, వాడు హార్ట్ ఫాలన్ హార్ట్ అని చెప్పాడు. వాడు పతనమైన హృదయంతో ఉన్నాడు, వాడు మైండ్ పతనమైన హృదయంతో ఉంది. అందుకే మీరు అనుకుంటున్నారు బయట శుద్ధి శుభ్రం చేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు, కానీ శుభ్రం చేయాల్సింది ప్లేట్లు కాదు. శుద్ధి శుభ్రం చేయాల్సింది తినే కంచాలు, తినే కూర్చునే మంచాలు, కట్టుకునే వస్త్రాలు కాదు. శుద్ధి శుభ్రం కావాల్సింది ఏంటంటే ముందు మీ హృదయానికి కావాలి. మీకు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఒంటి మీద ఏదైనా గాయమైంది అనుకోండి, బాడీకి ఉన్న నేచర్ ఏంటండి? ఒక లిక్విడ్ లాగా అలా వాటర్ రిలీజ్ అవుతూ ఉంటుంది. మన తెలుగు లేదా మన దిగువ భాషా పరిజ్ఞానంలో రసి కారుతుంది అంటారు. ఆ యొక్క బ్యాక్టీరియా రసిగా అది అలా కారుతున్నప్పుడు, ఆ చీమ అలా కారుతున్నప్పుడు ఎంతసేపు మనం ఎక్కడ కడుగుతాం అనుకున్నారు? పైన కడుగుతాం, పైన కడుగుతాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కడుగుతాం, మళ్ళీ వస్తుంది, మళ్ళీ కడుగుతాం, మళ్ళీ వస్తుంది. మళ్ళీ మళ్ళీ కడగకుండా అది మళ్ళా రాకుండా ఉండాలంటే మందు పైన కాదు పూయాల్సింది. చెప్పండి. ఇంటర్నల్ గా దానికి బాగా ఉండండి. ఇంటర్నల్ గా దానికి క్లీనింగ్ స్టార్ట్ అవ్వాలి. అది మార్పు రావాలి అంటే వైద్యం లోపల నుంచి స్టార్ట్ అవ్వాలి. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? పైన పోస్తున్నాం. మీకు అర్థమైతే మనం ఎంతసేపు ఏం మార్చుకోవడానికి చూస్తాం చెప్పనా? చెప్పండి. నిలబడి ప్రార్థన చేయకూడదు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. ఈ మార్చుకుంటాం, మంచిదే, మార్చండి. బయట మార్చుకుంటాం కానీ ఏం మార్చుకోము చెప్పండి? లోపల మార్చుకోం. లోపల మార్చుకోనంత కాలము బయట ఎన్ని పూతలేసినా చెప్పండి, ఒరిజినలే. నువ్వు చక్కగా పాట పాడతావు, కానీ లోపల మాత్రం అలాగే ఉన్నావు. నువ్వు చక్కగా వాక్యాలు చెప్తావు, లోపల మాత్రం అలాగే ఉన్నావు. నువ్వు చక్కగా వందనం వచనాలు చెప్తావు, లోపల మాత్రం అలాగే ఉన్నావు. అంటే బయట నువ్వు ఎలా తయారవుతున్నావు అంటే సాంప్రదాయబద్ధమైన క్రైస్తవుడిగా తయారవే తప్ప సత్య సంబంధమైన క్రైస్తవుడిగా చెప్పండి మార్పు రాలేదు. ఇదే పని ఎవరు చేసేవారు అనుకున్నారు చెప్పండి? పరిసయ్యులు, శాస్త్రులు. వాళ్ళు ఎంతసేపు భక్తి ఎక్కడ జీవిస్తున్నారు చెప్పండి? మంచి బట్టలు వేసుకోవడం చెప్పండి, మంచిగా చేతులు కడుక్కోవడం. వీళ్ళ భక్తి అంతా బయట అలంకారనే తప్ప వాళ్ళు ఎక్కడ మారలేదు చెప్పండి? లోపల మారలేదు. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక మాట చెప్తారు. తల్లిదండ్రులు అప్పుడప్పుడు పిల్లల్ని తిడతారు. ఏమని తిడతారు? రేయ్ ఆడుతూ తిరక్కు, ఆడుతూ తిరిగితే నీకు ఆడు బుద్ధులు వస్తాయి, ఆడుతూ తిరక్కరా, ఆడో చండాలమైనడు, ఆడుతూ తిరక్కు అని చెప్పగానే మన బేబీ లేదా మన బాయ్ ఏమంటారండి? అలాగే మమ్మీ తిరగను
నాకు నోట్లో ఏలెట్టిన కొరకడం "ఉం, రాదు" అన్నట్టు మన బుటాగాడు అంటాడు. అనగానే పక్కోళ్ళతో సోయింగ్ ఇస్తాం మనం. మా వాడు మంచివాడేనండి. ఆ ఎదవలే చెడగొడుతున్నారండి. నేను ఒక మాట అడుగుతున్నాను చెప్పండి. మన పిల్లోడిని ఒకడు చెడగొడితే చెడిపోతున్నాడంటే ఎదుటోడిది ప్రాబ్లమే కాదు చెప్పండి. చెప్పాలి. మనోడిది కూడా ప్రాబ్లం మళ్ళీ. ఈడెళ్ళి వాడితో స్నేహం చేస్తున్నాడంటే స్నేహాలు ఎప్పుడు చేస్తారు చెప్పండి. ఈడి టేస్ట్లు ఆడి టేస్ట్లకి మ్యాచ్ అయినప్పుడు చెప్పండి. ఈడి థాట్స్ చెప్పండి వాడి థాట్స్ కి మ్యాచ్ అయినప్పుడు, ఈడి నేచర్ చెప్పండి వాడి నేచర్ కి మ్యాచ్ అయినప్పుడు మనం ఫ్రెండ్స్ గా ఉందామే అంట. ఫ్రెండ్స్ ఎప్పుడవుతారు చెప్పండి. ఇదే మైండ్ సెట్ వాడుకుంటే వాడు ఫ్రెండ్ అవుతాడు. నీ మైండ్ సెట్ కాడు మైండ్ సెట్ వ్యతిరేకంగా ఉందనుకోండి, నువ్వు ఫ్రెండ్ గా స్వీకరిస్తావా? మాట అర్థమవుతుందో లేదో. నీ మైండ్ సెట్ కి వాడు మైండ్ వ్యతిరేకంగా ఉంటే ఈడు ఎలా ఉన్నాడేటి ఎదవా పనికి మరి ఎదవలో ఉందని ఆడితో నువ్వు స్నేహం చేయగలవా? నీ మైండ్ సెట్ తో ఆడు మైండ్ సెట్ కలుస్తుందంటే ప్రాబ్లం గుర్తుపెట్టుకో. ఆడే ప్రాబ్లం కాదు చెప్పండి, నువ్వు కూడా ప్రాబ్లం. నీకు వాళ్ళకి ఎలా కుదురుతుంది స్నేహం? నీకు ఆ తాగే వాళ్ళతో నీకు స్నేహం ఎలా కుదురుతుంది? ఆ తిరిగే వాళ్ళతో నీకు స్నేహం ఎలా కుదురుతుంది? అంటే నీకు ఎక్కడో ఇంకా నువ్వు పైకి పాట పాడుతున్నావు, పైకి వందనం వచనాలు చెప్తున్నావు, పైకి హల్లెలూయా అంటావు, పైకి స్తుతి గీతాలు అంటావు, కానీ నువ్వు బయటికి పోయి నీ ఫ్రెండ్ సర్కిల్ ఏం మారట్లేదంటే నేను అడుగుతున్నాను, నువ్వు బయట ఎత్తడ పోతా బయట పూసావే తప్ప లోపల ఇంకా భ్రష్ట మనసు అలాగే ఉంది. నువ్వు ఆడితే ఎలా కూర్చోగలుగుతున్నావు? నువ్వు ఆడితే ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు వాడితో స్నేహం మీ అమ్మ ఏమంటది, మీ నాన్న ఏమంటాడు, లేదా మీ మామ ఏమంటాడు, మీ చుట్టాలు ఏమంటారు? మా వాడు మంచోడేనండి, వాడేనండి చెడగొట్టాడంటే మీ మంచోడికి ఆ చెడ్డోడు ఫ్రెండ్ ఎలా అయ్యాడు? ఆ చెడ్డోడు ఫ్రెండ్ అయ్యాడంటే చెప్పండి చెప్పండి ఇంకా ఈడు కూడా సన్నాసగడైతేనే అవుతారు. ఆడీడికి ఎలా ఫ్రెండ్ అయ్యాడు అని అడుగుతున్నాను. ఇప్పుడు నేను ఉన్నానండి, నా ఉదాహరణ పెట్టుకుని చెప్తున్నాను. సుమారు 15-20 సంవత్సరాలు అయిందండి నా 10th బ్యాచ్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్ నేను మీట్ అయ్యి 15-16 లేదా 15-16 లేదా 20 సంవత్సరాల దగ్గరగా మా 10th అయ్యి 20 సంవత్సరాల్లో నా ముఖ్యమైన స్నేహితులు నేను కలవలేదు, కలవాలనిపించలేదు. కలిసే పరిస్థితులు వచ్చినా నేను టైం కేటాయించుకునేంత సౌలభ్యం నాకు ఇవ్వాలనిపించట్లేదు. ఎందుకు ఎందుకు చెప్పండి. ఒకప్పుడు అలాగే ఉండేవాడిని, వాళ్ళతో చటపటా చేసుకుని షెడ్యూల్ వేసుకుని తిరిగేవాళ్ళు. ఇప్పుడు అడుగుతున్నాను, ఇప్పుడు ఎందుకు కలవలేకపోతున్నావు చెప్పండి. మైండ్ చేంజ్ అయిందిగా. నువ్వు ఇక్కడ కలుస్తున్నావు, బయటికి పోయి కలుస్తున్నావు అంటే చెప్పు. ఇక్కడేమో బయట పూత వేసావు, చెప్పండి. అక్కడికేమో లోపల పూత తీస్తున్నావు. బయట బయట చూపిస్తున్నావు, లోపల లోపల చూపిస్తున్నావు అంటే నువ్వు చాలా వేషధారణతో బతుకుతున్నావు. అలాంటి స్నేహితులు నీకు ఇంకా కలవాలనిపిస్తుంది అంటే నీకు ఎలా కలవాలనిపిస్తుంది? మీ ఇతర ఆలోచనలు ఎలా పొసుగుతున్నాయి? మీ ఇతర ఆలోచనలు ఎలా కూర్చుంటున్నారు? మీరు ఎలా కూర్చోగలుగుతున్నారు? తాగేవాడితో నీకు డిస్కషన్ ఎలా కుదురుతుంది? తిరిగే ఎదవలతో నీకు డిస్కషన్ ఎలా కుదురుతుంది? విషయం చెప్పినా, నీ మైండ్ సెట్ మారితే నీ చుట్టాలు కూడా నీకు చుట్టాలుగా ఉండరు. నీకు ప్రతి వారం చుట్టం మీ ఇంటికి వచ్చేస్తున్నాడంటే ఇటు ఎప్పుడు చర్చికి రానోడు, ఎప్పుడు తాగుడు మాన్నోడు, ఎప్పుడు బూతులు మాన్నోడు, అలాంటోడు మీ ఇంటికి వచ్చి జడ్జాగా నీతో కూర్చుంటున్నాడంటే అంత బాగా కుదురుతుందా మీ ఇద్దరికి? అంత బాగా సెట్ అవుతుందా మీ ఇద్దరికి? అందుకే యేసుప్రభు అన్నారు, మీరు ఏమనుకుంటున్నారంటే మీరు బయట శుద్ధీకరణ చేశాను అనుకుంటున్నారా తప్ప లోపల మాత్రం మీరు కడుక్కోలేదు. మీరు వ్యభిచారం చెయ్యొద్దు అంటారు, కానీ మీ ఫీలింగ్స్ అన్ని ఏంటి? వ్యభిచారం ఫీలింగ్సే. ఎవరికి చెప్తున్నాడు? పరిశీల శాస్త్రులకి. హత్యలు చెయ్యొద్దు అంటారు, కానీ మీరు లోపల మీ ఫీలింగ్ ఏంటి? దొరికితే లీగల్ ప్రాబ్లం వస్తుంది, వాడు ఎవరిని ఏమంటలేదు, కానీ ఏ ప్రాబ్లం లేదంటే ముందు 4 నరికేస్తావు నువ్వు. అందుకే మన మాటలో కూడా చంపేతనే అదవాట. మరి ఎందుకు చంపలేదు? ప్రాబ్లం వస్తుందని చంపలేదు, లేకపోతే చంపేస్తావు. ఇవన్నీ మీరు చూస్తున్నారంటే అదే పరిశీల శాస్త్రం చెప్తున్నాడు. తాగే వాళ్ళని మీరు వ్యతిరేకిస్తారు, తిరిగే వాళ్ళని వ్యతిరేకిస్తారు, వ్యభిచారాన్ని వ్యతిరేకిస్తారు, కానీ మీరు వ్యతిరేకిస్తారు, కానీ మీ థాట్స్ ఇంకా అలానే ఉన్నాయి. మీరు బయటకు అలా ఎందుకున్నారంటే మీకు అందరూ వందన వచనాలు చెప్తున్నారుగా, అందుకు జనాల్లో ఏమైపోతారో అని అలా ఉన్నారు.
బయటికి అలా తిరుగుతున్నారని ఈ పరిసయ్యుల శాస్త్రుల యొక్క మైండ్ బయటికి తీసుకొస్తున్నారు చూడండి. మీరు మారాలి. మీరు మారాలి అంటే మీ హార్ట్ మారాలి. మీ మైండ్ మారాలి. ఇది మారితే గాని నేనేం చెప్తున్నాను మీ బుర్రలకి ఎక్కడ. ఎందుకంటే నేను ఎంత సత్యం చెప్పి మీ కళ్ళ ముందు చూపించినా మీ కళ్ళకి కనబడవు. నేను ఎంత సత్యం చెప్తున్నా మీ చెవులకి ఎక్కదు. నేను ఎంతగా ఇదిగో దేవుని కుమారుని నన్ను నేను క్లెయిమ్ చేసుకున్నా మీ బుర్రలో పనిచేయవు. ఎందుకంటే మీ మైండ్కి ఒక మైండ్ ఉంది. ఆ మైండ్ చెప్పినట్టే మీరు వింటారు. కడుక్కోవాల్సింది హృదయాన్ని రాని ఎంత సబ్జెక్ట్ చెప్పిన తర్వాత మీరు ఏమంటారంటే రేటు కడగలేదేంట్రా అంటారు. కొన్నిసార్లు మనసుకు బాధ అయిపోతుందండి. స్పీకర్లుగా ఉన్న వాళ్ళకి అర్థమవుతుందండి. మనసుకు బాధ అయిపోయిందండి చెప్పిన అంత ప్రసంగం చెప్తావా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు శీర్షిక చెప్తున్నామండి. ఎంత ప్రసంగం చెప్పిన తర్వాత ఇలాంటి వర్తమానాలు కొన్ని సంఘానికి వెళ్ళి ఈ వర్తమానం గింజుకుని గట్టిగా అరిసి చెప్పిన తర్వాత దగ్గరకు వచ్చి నూనె బాటిల్ ఇచ్చి కొంచెం ప్రార్థన చేయండి అయ్య గారు అన్నారు. ఇంకేమైపోవాలండి? ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? ఆ నూనె కోసమే. ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? ఆ కచ్చిపుల కోసమే. ఇంత విన్న తర్వాత వాళ్ళ దగ్గరకు వచ్చి ఏమంటారంటే అది ఇచ్చి చెప్పండి కొంచెం ప్రార్థన చేయండి అయ్య గారు అంటే మీకు ఎలా ఉంటుందో తెలియదు కానీ ఆ ముద్ద దిగదండి. ఇంకా ఇప్పటివరకు నేను చెప్పిన ప్రసంగం ఏంటి? వీళ్ళు చేసింది ఏంటి? వీళ్ళు వచ్చి మళ్ళీ అడిగేది ఏంటి? మనం కొంతమందికి చాలా చెప్తామండి. వాళ్ళకి ఎందుకు ఆ సత్యం బుర్రకెక్కదంటే వాళ్ళ మైండ్కి చెప్పండి అదో రకమైన మైండ్ సెట్ ఉంటుంది. వాళ్ళు అది ఫిక్స్ అయిపోయారు. అది మారనంత కాలం కళ్ళ ముందు ఏం జరుగుతుందో, చెవులకి ఏం వినబడుతున్నాయో, అసలు ఏంటి పరిస్థితుల్లో మనం ఎంత సత్యానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా వాళ్ళ బుర్రకు ఎక్కదుగాక ఎక్కదు. పరిసయ్యులు శాస్త్రులు అలాగే ఉన్నారు. వాళ్ళేనా? మన పెద్ద అన్నీలందరూ కూడా అలాగే ఉన్నారు. ఎవరు? శిష్యులు. వాళ్ళేం చేస్తున్నారంటే కొంచెం నేపథ్యం చెప్తాను వినండి త్వరగా. వాళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ టైంలో యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారండి. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? సమకాలీన యోధ ప్రపంచం అణిచివేతకు గురవుతుంది. ముఖ్యంగా 3 వ్యవస్థల వాళ్ళని అణిచివేతకు గురి చేస్తున్నాయి. ఒకటి, రోమన్ గవర్నమెంట్ వాళ్ళని చాలా ప్రాబ్లమెటిక్ గా పెట్టేసింది. రోమా ప్రభుత్వం ముందట ఎవడ వాయిస్ రేజ్ చేయడానికి వీల్లేదు. వాళ్ళ పరిపాలన ఎలా ఉంటదంటే ఈ కిమ్మిగడి పరిపాలన ఉంది చూసారా, అలాంటి పరిపాలన అన్నమాట వాళ్ళది. అలాంటి నియంత పరిపాలన. అందుకే చూడండి ఆ దానియేలు దర్శనంలో ప్రభు చెబుతున్నప్పుడు ఆ దానియేలు దగ్గర ప్రభు వాడిని పదం ఏంటో తెలుసా? అది శక్తివంతమైన రాజ్యం. అంటే దానికి చాలా పవర్ ఉంటది అనమాట. ఎవరిని మాట్లాడినప్పుడు అణిచేస్తుంది. సామాన్యులకు ఉండే పౌర హక్కులు కూడా వాళ్ళు ఉండేవారండి. వాక్ స్వాతంత్రం ఇలాంటి బడాయి కబుర్లు వాళ్ళ దగ్గర పనిచేయవండి. మొత్తం వాళ్ళు చాలా అణిచివేత గురి చేస్తున్నారు. రోమా సామ్రాజ్యం వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఉంచుతుంది, నచ్చినోళ్ళ మీద కేసులు పెడతాది. ఆ నచ్చినోళ్ళ మీద కేసులు పెట్టి అధికారికంగా సిలువేసి చంపేస్తుంది. ఇది రోమా ప్రభుత్వం. మరో పక్కన ఎవరున్నారు? పైన కేంద్ర ప్రభుత్వం కాలగుంటే స్టేట్ లో ఏ రోజులు ఉండేవారు వాళ్ళకి. స్టేట్ లో ఏ రోజులు, ఏ రోజు అంటే గవర్నర్ క్యాడర్ లాంటిది అనమాట. ఈ ఏ రోజు కూడా అదో రకమాడు. ఆడేం చేస్తాడంటే ఆడి భార్యని అంటే తమ్ముడు భార్యనేమో ఇంట్లోకి తెచ్చుకుంటుంటాడు. తమ్ముడు భార్యను తెచ్చుకుంటే వీడికి అన్ని నీతి లేని పనులు అన్నమాట. వీడికి నీతి లేని పనులు. వీడికేంటి భార్యలు ఉండగానే ఇంకో భార్యను తెచ్చుకుంటాడు. రకరకాల పని చేస్తుంది. ఏమో ఏ రోజు క్యారెక్టర్ అంటే వీడి పనులేమో నీచమైన పనులు, గవర్నమెంట్ పనులేమో ఇంకా ఎవరిని ఏది నీతి ఏది న్యాయం అంత ఎక్కువ మాట్లాడేది ఓటింగ్ పర్సంటేజ్ ని బట్టే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు వాళ్ళు. అంటే పబ్లిక్ ఏది అనుకూలంగా ఉంటే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు అంతే. వాళ్ళకి ఎథిక్స్ లేవు. అంటే గవర్నమెంట్ రుద్దేస్తుంది, లోకల్ గవర్నమెంట్ కూడా వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇక మరో పక్క ఈ రెండు సరిపోలేదు అనుకుంటే సన్నిహెట్రిన్ సభ అని ఉండేది. ఎవరు? సన్నిహెట్రిన్ సభ. దాన్ని తెలుగులో ఏమని రాశారంటే సమాజ మందిరపు అధికారులు అని ఉంటుంది. ఏంటట? సమాజ మందిరపు అధికారులు. దీన్నే సన్నిహెట్రిన్ సభ. ఓ పక్క సన్నిహెట్రిన్ సభ, మరో పక్క ఏరోదు పరిపాలన, మరో పక్క పై స్థాయిలో ఈ రోమా ప్రభుత్వం పరిపాలన. ఈ ముగ్గురు పరిపాలన టైంలో బాగా వినండి, ప్రజలు చాలా నలిగిపోయారండి. ప్రభుత్వం చేత మేలు లేదు, గవర్నర్ చేత మేలు లేదు. పోనీ మత పెద్దలు ఏమని చెప్తారంటే వీళ్ళు ఏం చేస్తారంటే దూరంగా ఉండరా, ఏంటి మాసిపోయిన బట్టలు వేసుకొచ్చేవేంటి, చేతులు కడుక్కోకుండా దూరంగా ఉండు, అలా తింటున్నావేంటని. వీళ్ళతో గవర్నమెంట్ ప్రత్యేకంగా ఎవరిది?
ఈ మతం వాళ్ళదో గవర్నమెంట్, వాళ్ళదో గవర్నమెంట్, మొత్తం మీద ఇలాంటి పరిస్థితుల్లో ఇలా నలిగిపోతున్న టైంలో ఒక వాయిస్ బయటకు వచ్చింది. ఆ వాయిస్ ఏముందంటే బాప్టిజాలు ఇస్తూ ఒక మాట అన్నాడు, దేవుని రాజ్యము చెప్పండి సమీపించుచున్నది. ఏంటట? దేవుని రాజ్యము సమీపించుచున్నది. దేవుని రాజ్యము సమీపించుచుందనగానే వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, అమ్మయ్య దేవుని రాజ్యం వస్తుంది, ఇక దరిద్రం వదిలిపోతే ముగ్గురుతో అనుకున్నారు. ఏ ముగ్గురు? సన్హెడ్రిన్ సభ చెప్పండి, ఏ రోజు చెప్పండి, గవర్నమెంట్. ఈ ముగ్గురుతో దరిద్రం వదిలిపోతే దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యం మన దగ్గరకు వస్తుందని ఎప్పుడు వస్తుందా అని దేవుని రాజ్యం కోసం ఎదురు చూశారట. సరిగ్గా అదే టైంలో ఆ బాప్టిజం ఇచ్చి యోహాను ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యం సమీపించడమే కాదు, దేవుని కుమారుడు కూడా రాజ్యాన్ని వేయడానికి సమీపమునే ఉన్నాడు, నా వెనకాల వస్తున్నాడు అన్నాడు ఆయన. ఎవరబ్బా అని ఎదురు చూస్తున్నప్పుడు ఆయన స్టేట్మెంట్లకి చాలా గౌరవం ఉన్నాయి ఆ రోజుల్లో. ఎవరి స్టేట్మెంట్లకి చెప్పాలి? బాప్టిజం ఇచ్చి యోహాను స్టేట్మెంట్లకి. ఇదిగో దేవుని రాజ్యం వస్తుంది, దేవుని రాజ్యం వస్తుంది అనగానే వీళ్ళ పరిస్థితులు మీరు గమనించండి. మర్చిపోతే మైండ్ సెట్ కోసం ఆలోచిస్తున్నాం, మర్చిపోవద్దు. ఇలాంటి పరిస్థితులు అంటే మన మైండ్ దేని బట్టి ఆలోచిస్తుంది అంటే, మనం ఉన్న పరిస్థితులు ఏవైతే చూస్తున్నామో వింటున్నామో అది ఆ పరిస్థితులను బట్టే మన మైండ్ విని ఆలోచిస్తాదే తప్ప అసలు జరిగిన విషయం ఏంటో ఆ మైండ్కి బుర్రకి ఎక్కదు. అలాంటి పరిస్థితులు మనం అర్థం చేసుకోవడానికి వీళ్ళ పరిస్థితులు ఏంటో చూస్తున్నాం. ఎవరివి? శిష్యులవి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పైన ప్రభుత్వం ఉంది, కింద గవర్నమెంట్ ఉంది, పక్కన మత ప్రభుత్వం ఉంది. ఈ మూడు వాళ్ళు రుద్దేస్తున్నప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను వాళ్ళకి తెర మీదకి వచ్చి ఏమన్నాడంటే, దేవుని రాజ్యం వస్తుందంటే ఇంక ఈ రాజ్యాలన్నీ పోతాయి. చెప్పండి, దేవుని రాజ్యం వస్తుందన్న ఒక హోప్ స్టార్ట్ అయిపోయింది ప్రజలకి. ఆ రాజ్యానికి రారాజుగా ఎవరు వస్తున్నారంటే, నా వెనకాల ఒక ఆయన వస్తున్నాడు, ఆయన వచ్చి మిమ్మల్ని అందరినీ ఒక రాజ్యంలో బలపరుస్తాడు. సరిగ్గా ఈ టైం ఎప్పుడైతే చెప్తున్నారో ఈ టైంలో చెప్పినప్పుడు ప్రభు వచ్చాడు. వీళ్ళ నమ్మకం ఇంకా బలపడటానికి ప్రభు ఏమన్నాడంటే, రండి, చేపలు ఎవడన్నా పడతాడు చెప్పండి, మనుషులు పడదాం రండి అన్నాడు. అనగానే వీళ్ళకి ఎలా ఉంటది? కింగ్డమ్ స్టార్ట్ అయిపోయింది అన్నమాట అనుకున్నారు. ఎవరు? శిష్యులు. నా మాటలు అర్థమవుతున్నాయా? అర్థమైపోయినా అర్థమైనట్టే చూడండి, కొంతసేపటికి అర్థమవుతాయి. రైట్. వీళ్ళు అనుకున్నారు. ఇప్పుడు బాప్టిజం ఇచ్చి యోహాను క్లైమ్ చేశాడుగా. ఏమని క్లైమ్ చేశాడు? ఒక రాజ్యం వస్తుంది, రాజకుమారుడు వస్తున్నాడు, రాజ్యం వస్తుంది, రాజకుమారుడు వస్తున్నాడు. ఆయన వచ్చి ఏమన్నాడు? ఆయన ఎవరో కాదు, బహిరంగంగా చూపించాడు. ఇదిగో నేను ఎవరు కూర్చైతే చెప్పాను, ఆయన ఈయనే లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. వచ్చి నేమన్నాడు? చేపలను కాదు పట్టాల్సింది చెప్పండి, మనుషులను పడదాం అన్నాను. కానీ వీళ్ళకి ఏ థాట్స్ వచ్చి ఉంటాయి చెప్పండి? ఆ మైండ్కి ఒక మైండ్ ఉందిగా. ఆ పరిస్థితుల్లో ఆ మైండ్కి ఏ మైండ్ వచ్చి ఉంటుంది చెప్పండి? నిజమే పేతురు. ఇన్ని రోజులు ఈ ఎదవలు మనం పరిపాలించారు. ఎవరు? రోమ ప్రభుత్వం పరిపాలించిన గవర్నర్ గడ ఆగడాలు తట్టుకోలేకపోతుంది. వీళ్ళ పెద్ద స్నానం చేయమంటారు, అలా చేతులు కడుక్కోమంటారు, వీళ్ళ మతం. ఇవన్నిటి నుంచి మనకి విముక్తి వస్తున్నారు. నిజంగా దేవుడు చూసేది హృదయాన్ని, దేవుడు చూసేది ఇవన్నీ చూస్తాడు. దేవుడు వస్తున్నాడు రా, దేవుడు రాజ్యం వస్తుందన్న ఒక ఆశ వీళ్ళకి స్టార్ట్ అయిపోయింది. అంటే వీళ్ళు ఏం ఊహించుకుంటారు చెప్పండి? నన్ను ఫాలో అవ్వండి ఖచ్చితంగా. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఏం మాట్లాడుతున్నాను నన్ను ఫాలో అయితే మీ మైండ్ పోయి దేవుని మైండ్ వస్తుంది. నేనేం మాట్లాడుతున్నా కొంచెం మనసు పెట్టండి, ఎందుకంటే ఇలాంటి మనసు పెట్టకే మన భక్తి మనకు అర్థం అవ్వట్లేదు. సరే, ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు వచ్చి వాళ్ళకి చెబుతున్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు వారితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏమని యేసుప్రభుని క్లైమ్ చేసుకుంటారు చెప్పండి? జనాలను పోగేస్తున్నాడు, మామూలు ఉండదు రేపు నుంచి. ఎదుటికున్నది ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వం అయినా చెప్పండి, ఇంకా రగడే, మామూలుగా ఉండదు. ఇన్ని రోజులు ఎంత ఏడిపించారా మమ్మల్ని మీరు? ఈ ఫీలింగ్ ఉంటుంది ఉండదా చెప్పండి? ఖచ్చితంగా ఉంటుంది ఉండదా? ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు అలా ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తుంది చెప్పండి? అలాగే ఆలోచిస్తుంది. మీకు ఎవరికన్నా ఇబ్బందులు కలిగినాయి అనుకోండి, అదే మాట వచ్చినాయి అనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి బాగున్నారా అని అడగండి. బాగోకూడదని చూస్తున్నావు, నీ పిలుపులోని మాకు అర్థమైంది. అపార్థాలు ఇంకెందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అది కాదండి అన్నాం అనుకోండి, ఇది కాదన్నావంటే చెప్పండి, ఇంకేం దాచుకున్నావు మనసులో? నువ్వు ఏది మాట్లాడి ఇంకా వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి? నువ్వు మంచి మాట్లాడినా,
ఇప్పుడు నేనే ఒకరిని ఎవరిని తిట్టి ఇక్కడికి వచ్చి ప్రసంగం చెప్తున్నాను అనుకోండి, వాళ్ళకి ఎలా ఉంటది అనుకున్నారు? నా కోసమే చెప్తున్నాడు. అర్థమైంది ఆ మాట, లేకపోతే ఆ మాట ఎందుకంటాడండి? ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉంటాయి అనుకున్నారు? మీ మైండ్కి ఒక రోగం ఉందండి, బైబిల్ అదే చెప్తుంది. ఇది సైకాలజీలో తేలదు, మళ్ళీ చెప్తున్నాను. ఏ జిరాక్స్ లో కనబడదు, మీరు ఎక్కడికి వెళ్ళి స్కానింగ్ చేయండి, అది వాక్యమే ఆ నేచర్ ని బయట పెడతాది. ఆ పరిస్థితుల్లోంచి దానికి ఉండే జబ్బే అది. అది పూర్తిగా విన్నవదు, అది పూర్తిగా ఏం చూస్తున్నావో నీకు కనబడేలా చూపించదు. అదో రకమైన గుడ్డితనం, నీకు ఎక్కనివ్వదు అది. శిష్యులకు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మైండ్ ఎలా ఆలోచిస్తారు చెప్పండి? వచ్చాడు రేక మనకి వీరుడు సూర్యుడు, ఇక ఎదురుగున్నది గవర్నర్ అయినా ఆడు పిలాతు అయినా ఎవడైతే ఏంట్రా, దేవుడి కుమారుడు వచ్చి మన పక్కన ఉన్నాడు, తేల్చేద్దాం ఇంకా చూసేద్దామంటే ఈయనేమన్నాడంటే సరిగ్గా అదే టైంలో ఏమన్నాడంటే, వాళ్ళని ఏమంటలేదు చెప్పండి, గవర్నమెంట్ ట్యాక్స్ కట్టమంటుందా, మనం ఏంట్రా సిద్ధు కట్టేది అనలేదు. కష్టమే పడదురా, కష్టమే పడదురా, పంట పడదురా, మేమెందుకు కట్టాలరా సిత్తు అనలేదు ఎవరు. యశ్ప్రవర్ అనలేదు, ట్యాక్స్ కట్టమంటున్నారా పీటర్, ఇలారా ఇదిగో ఆ సముద్రం దగ్గరికి వెళ్ళి అక్కడ సెక్కులు దొరుకుతుంది, తీసి గవర్నమెంట్ కట్టాను. కానీ మీరు ఆలోచించండి, శిష్యుల థాట్స్ ఎలా ఉంటాయి చెప్పండి. అసలు ఇలాగా వాళ్ళకి అనుకూలంగా ఉండకూడదనేగా ఈయన వెనకాల వచ్చాం. ఎవరు వెనకాల? యేసుప్రభు వెనకాల. వాళ్ళకి ట్యాక్సులు కట్టడం ఏంటి ప్రభువా? మన భూములకి వాళ్ళ ట్యాక్సులు కట్టడం ఏంటి? మన ఇల్లులకి వాళ్ళకి ట్యాక్సులు కట్టడం ఏంటి? అసలు మనం పరిపాలించుకోకుండా రామ ప్రభుత్వం వస్తే వాళ్ళకు ఊడిగించేయడం ఏంటి? ఇలాంటి థాట్స్ అన్ని వాళ్ళ మైండ్ లో, హార్ట్ లో తిరగవా? ఇలా తిరుగుతున్నప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఒక్క మాట అంటలేదండి ఎవరు? యేసుక్రీస్తు వారు. ఎవడైతే ఉన్నాడో ఆ ఏరోదు గడు కూడా ఎదురు నిలబడే, ఏంట్రా లంచాలు తీసుకుంటున్నావంట, ఏంట్రా ఇక్కడ అలా తీర్చావంట, ఏంట్రా ఇదేం గొడవ లేదు, ఒకటే మాట, నక్క నీతో నాకు పని ఏంట్రా పో అన్నాడు. ఎవరిని? ఏ రోజుని. వాళ్ళతోనే పెద్ద డిస్కషన్ దిగట్లేదు, గవర్నమెంట్ తోనే పెద్ద ప్రాబ్లం తిరగట్లేదు. వీళ్ళు ఉన్నారు మత పెద్దలు, వాళ్ళనేమన్నారు, ఒరే అబ్బాయిలు ఇగో మీకు చెప్తున్నాను, వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ప్రాబ్లమేటిక్ వాళ్ళ కొంచెం దూరం ఇలా వచ్చేయండి, వాళ్ళ పులుసుని పిండి అన్నాడు. ఎంతసేపు గైడ్ చేసినా ఎవరిని గైడ్ చేస్తున్నాడు? శిష్యుల్ని గైడ్ చేస్తున్నాడు. బాగా వినండి, అంటే బాగా వినాలి. మా అబ్బాయి మంచోడేనండి చెప్పండి, ఆ సూత్రం మర్చిపోకండి. మా ఓడి మంచోడేనండి, ఆ ఎదవచ్చి చెడగొట్టాడు అనకండి, గుర్తుపెట్టుకోండి. ప్రభువుకు తెలుసు మన అబ్బాయి, బాగా వినాలి, ఆడొచ్చి చెడగొడుతున్నాడంటే ఈడు చెడిపోతున్నాడంటే ముందు ఎవరిని సెట్ చేయాలి చెప్పండి. అంతగా శిష్యులు బాగా వినండి, యేసు ప్రభు వాళ్ళని సెట్ చేయట్లేదు, ఎవరిని? గవర్నమెంట్ కాదు, ప్రభుత్వాలు ఏవైతే రోమ ప్రభుత్వాన్ని కాదు, కేంద్ర ప్రభుత్వాన్ని కాదు, ఆ మత పెద్దలను కాదు, ముందు వాళ్ళ కాదు సెట్ చేయాల్సింది ఎవరిని చెప్పండి. శిష్యులు సెట్ చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే వాళ్ళకి చెప్పి ఓ మాట అంటున్నాడు, నీకు విషయం చెప్పనా అన్నాడు. వీళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ఏదో పెద్ద వజ్రాలు ఉన్నాయని చెప్తే అనుకునేవారేమో మనకలాగా. ఎందుకంటే ప్రభువుకి శాప గర్భంలో శకులు ఉందంటున్నాడు అని చెప్పాడంటే భూగర్భంలో వజ్రాలు ఎక్కడ ఉన్నాయో కూడా తెలిస్తే తెలియవా, బంగారం ఎక్కడ ఉందో తెలిస్తే తెలియదా? ఇలాంటి మైండ్ సెట్లతో వస్తే వాళ్ళ దగ్గర కూర్చున్నప్పుడు ప్రభు బహుశా వాళ్ళు ఎన్నో ఆలోచనతో కూర్చుంటే ప్రభు అన్నాడు, ఇలా రండి, ఇంకో కొంచెం సీక్రెట్స్ ఇలా మీకే తెలియాలి, ఇలా రండి, పబ్లిక్ అందరికి కాదు, ఇగో క్లోజ్ సర్కిల్ మీరు ఉన్నారుగా, మీరు ఇలా రండి, మీరు రండిరా బాబు దగ్గర కానీ కూర్చోబెట్టుకుంటే పేతురులందరూ సౌలు పెద్ద చేసుకుని, ఏంటి ప్రభు అంటే, మీకు విషయం చెప్తున్నా, రామ ప్రభుత్వం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందిగా. అవును ప్రభువా. అలాగే ఏ రోజు కూడా ప్రాబ్లమెటిక్ ఉన్నాడుగా. అవును ప్రభువా. ఈ పెద్దలు సన్హెడ్రిన్ పెద్దలు కూడా మీకు ఇబ్బందికరంగా ఉన్నారుగా. అవును ప్రభు. అంటే మీకు విషయం చెప్పనా, వాళ్ళు ఒక రోజు నన్ను చంపేస్తారు అన్నాడు. అనగానే వీళ్ళకి ఎలా ఉంటుందండి, నువ్వు వచ్చి మమ్మల్ని వేసుకుని వాళ్ళు చంపేస్తామని మేమనుకుంటుంటే చెప్పండి, మీకు అర్థమవుతుందో లేదో, మనకు బాబులు వాళ్ళు ఎవరు? శిష్యులు. ఇప్పుడు వాళ్ళకి బాబులం అయిపోయాం మనం. ఓ పట్టాన్న చెప్పింది ఏదో అర్థం చేసుకో. ఇప్పుడు చూడండి వాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి, ఇదేంటి మమ్మల్ని వేసుకుని వాళ్ళని తుకడా చితకొట్టి పాడేస్తాను మేమనుకుంటుంటే, తూలు లేపేస్తా ఇలా కాలు తిప్పాను మేము అనుకుంటుంటే, నువ్వేంటి ప్రభు వాళ్ళని నిన్ను చంపేస్తారు పైగా మనకు అత్యధిక ఎనిమిలు, మనం చేతులు కడుక్కోకపోయినా పాయింట్ అవుట్ చేస్తారు, బట్టలు మార్చుకోకపోయినా పాయింట్ అవుట్ చేస్తారు, ఏంటి పైగా నిన్ను ఆ పరిశీలి పెద్దలు కూడా చంపేస్తారా? ఇలాంటివన్నీ చెప్తున్నప్పుడు పైగా అంటున్నాడు, ఇంకో మళ్ళీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వచ్చేటప్పుడు మామూలుగా రారు, కత్తులు అట్టుకుని వస్తారు. ఇవన్నీ చెప్తుంటారు, ఎలా ఉంటుందండి? డౌట్ వస్తుందా రాదా యేసుప్రభు మీద? ఒరే మనం రైట్ వేలోనే ఉన్నామంటావా, లేకపోతే ఈ మనిషిని నమ్ముకుని మొత్తానికి పీకల మీద తెచ్చుకునేలా ఉన్నావా? ఈ డౌట్స్ వస్తాయి రా. నెడుతున్నాను మళ్ళీ బాగా వినండి.
మనం ఎప్పుడైనా ఒక స్నేహం చేసినా, ఒక సంసారం చేసినా, ఒక సంఘ సహవాసంలో ఉన్నా, నువ్వు వెళుతున్నది ఏంటో నీకు పూర్తిగా తెలియకపోతే మంచిని కూడా చెడుగా నువ్వు అర్థం చేసుకుంటావు. సత్యాన్ని కూడా అసత్యం అనుకుంటావు. తల్లిని కూడా బాగా వినండి వ్యభిచారి అనుకుంటావు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ప్రాణం పెట్టే స్నేహితులను కూడా చెప్పండి. ప్రాణాలు తీసే వాళ్ళని పొరపాటు పడతావు. నీకు విషయం అర్థం కాదు. నీకు సమస్య ఎందుకంటే నీ మైండ్ ఆ పరిస్థితుల్లోంచి ఆలోచిస్తుంది. నీకు అర్థం చేసుకోలేకపోతున్నా. అందుకే శిష్యులు మనలాగే ఆ పరిస్థితుల్లో ఉన్నారు. నీకు ఇక్కడ నిలబడి పులిపేట మీద నిలబడి ఒక పాస్టర్ గారు నేను గద్దిస్తుంటే నీకేమనిపిస్తుందంటే నన్ను పాయింట్ అవుట్ చేస్తున్నాడు అనిపిస్తుంది. నీకెందుకు అలా అనిపిస్తుంది? ఆయన గతంలో ఏదో నిన్ను గద్దించాడు. ఆ గద్దింపు ఆయన ఎప్పుడో మర్చిపోయాడు. ఇప్పుడు వచ్చి ఆ ప్రసంగం చెప్తుంటే నీకు అవన్నీ తగులుతున్నప్పుడు నీకేమనిపిస్తుంది? నీకు సత్యం వాక్యం అన్నట్టు అనిపించదు నీకు. నీకేమనిపిస్తుంది చెప్పనా? కావాలని నా మీద ఒక ప్రసంగం తయారు చేసుకుని వచ్చాడండి. ఆ సిచ్యువేషన్ లో ఉన్నావు. అందుకే నీకు బుర్రకి ఎక్కదు. ప్రభు కూడా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే వాళ్ళు వచ్చేటప్పుడు ఎలా వస్తారంటే కత్తిలు వేసుకుని వస్తారు అనగానే, బాగా వినండి, కత్తిలు వేసుకుని వస్తున్నారు అనగానే ప్రభు చెప్తున్నాడు. చాలా సార్లు చెప్పాడు, ఎన్నోసార్లు చెప్పాడు. ప్రభు ఏమన్నాడంటే ఇదిగో ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని చంపేస్తారు అనగానే పేతురు తట్టుకోలేక అన్నాడు, ఊరుకో, ఇష్టం వాళ్ళని చంపేస్తారు చంపేస్తారు. ఎవడు ప్రభు నేను చంపేది? నేనుండగా చెప్పండి, చెప్పండి. ఎందుకు ఆ డైలాగ్ పేతురుకి వచ్చింది చెప్పండి. వాళ్ళు చంపేస్తే చూస్తూ ఊరుకుంటాం ప్రభువా? రాని ఎవడొస్తాడు అంటే పేతురు యేసు ప్రభు వారిని గద్దిస్తున్నాడంటే మీకు అర్థమవుతుందో లేదో. పేతురు అనుకుంటున్నాడు అసలు నువ్వు చెయ్యాల్సింది ఇది కాదు, నువ్వు చెప్పాల్సిన మాటలు ఇలాంటివి కాదు, నువ్వు ఎలా చెయ్యాలంటే అన్నట్టు ఎవరికి నేర్పిస్తున్నాడు? నేను అడుగుతున్నాను, ఎవరికి నేర్పిస్తున్నాడు? గురువు గారికే నేర్పిస్తున్నాడు, దేవుడికే నేర్పిస్తున్నాడు. ఎందుకు అలాంటి మాటలు పేతురు నోటంట వస్తున్నాయి? పైన గవర్నమెంట్ అలా ఉంది, హేరోదు అలా ఉన్నాడు, మత శాఖలు అలా ఉన్నాయి, ఇవన్నీ అలా ఉన్నాయి కనుక వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? మంచి చెప్పేవాడికి కూడా ఏం చేస్తున్నారు చెప్పండి, నువ్వే సరిగా లేవు అన్నారు. నీకు అర్థమవట్లేదని పేతురు గారు యేసుప్రభు వారిని గద్దించేసాడట. ఇక చాలే, ఇక చెప్పింది చాలే, నువ్వు చెయ్యాల్సింది ఏంటో కూడా మేము చెప్పాల్సి వస్తుంది అన్నట్టుగా పేతురు గారు నోరు ముయించే పని చేస్తే ప్రభు ఏమన్నాడట? అవును పీటరు, మర్చిపోయాను. నిజమే, మనమంతా వారియర్స్ కదా, ఫ్రీడమ్ ఫైటర్స్ కదా, గవర్నమెంట్ వ్యతిరేకించాలి కదా, ప్లకార్డ్స్ పట్టుకుని రోడ్ల మీద నిలబడాలిగా, మర్చిపోయాను పీటర్, థ్యాంక్ యూ అన్నాడా? సాతాన్లా మాట్లాడకు అన్నాడు. ఎవరిని? ఎవరిని చెప్పండి? సాతాన్లా మాట్లాడి వెనక్కిపో అన్నాడు. ఎవరిని? పేతురు గారు. సాతాన్లా మాట్లాడి వెనక్కిపో పేతురు గారిని అనగానే మీరు గమనించండి, పేతురు ఇలాంటి వేలో మనం ఉండాలని అంటున్నాడంటే శిష్యులందరి మైండ్ కూడా చెప్పండి అదే. కాకపోతే ఈ మనిషి కొంచెం ఆవేశం ఎక్కువ కనుక త్వరగా నేసాడు. ఇప్పుడు ఆయన తిట్టినప్పుడు ఒరే సాతానుగా వెనక్కిపో అన్నట్టు ఆయన అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఏమనిపిస్తాడు? ఇప్పటి వరకు ఉన్న ఆ నిరీక్షణ అంతా ఏమవుతుంది చెప్పండి? ఇదేంట్రా మన ప్లానింగ్ ఏంటి చెప్తుంటే మనల్ని సాతాన్లు అంటాడేంటి, దెయ్యం పిల్లని మనల్ని అంటాడేంట్రా? ఏంటి చెబుతున్నది అర్థమవుతుంది ఏంటని ఎవరికి వాళ్ళే మోగపోయారు. మరో మాట చెప్పనా? ఆయన మరో మాట అన్నాడు, వాళ్ళు వచ్చేటప్పుడు దివిటీలతోనే కాదు కత్తులతో వస్తారు అనగానే ఈ ఆవేశం మనిషికి సబ్జెక్ట్ గుర్తుంటది కదా ఎవరికి? యేసుక్రీస్తు వారికి. కత్తులతో వస్తారని అలా కత్తి తీసిన వెంటనే ఆడి కత్తి తీసి ఆడిసేవే నరికేశాడు. ప్రభు ఏమన్నాడు? ఏ పీటర్, కత్తి నీకు చెప్పానా? కత్తులు పట్టుకోద్దని చెప్పానా? అసలు ఎలాంటి ఫైట్ సీన్లు వద్దని చెప్పానా? నీకు అర్థమవుతుంది? అసలు నేనే ఫైట్ చేయాలనుకుంటే 12,000 దూతలు, సైన్యపు వ్యూహం కలిగిన దూతలు ఎక్కడ దిగిపోతాయి? నేనే ఫైట్ చేయట్లేదు, నేనే ఏమంటలేదు. మీరు విరోధుల మీదకి వాళ్ళ కత్తులు తెచ్చినా మీరు కత్తులు తీయొద్దనగానే ఎప్పటి వరకు నేను థాట్స్ అన్ని ఏమైపోతాయి చెప్పు? ఇదేట్రా, తిట్టే వాళ్ళని తిట్టొద్దు అంటాడు, కత్తి ఎత్తే వాళ్ళ మీద కత్తి ఎత్తొద్దు అంటాడు, అనే వాళ్ళని అనొద్దు అంటాడు. ఇదేంటి, మనల్ని పాడు చేసేస్తున్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయమంటాడు. ఇదేంటి, ఇలాంటివన్నీ చెబుతున్నాడు ఏంటి? పైగా వాళ్ళ ముగ్గురు ఎవరైతే ఉన్నారో, ఎవరు? ఈ రోమ ప్రభుత్వం, హేరోదు ప్రభుత్వం, స్టేట్ కింద మత పెద్ద ప్రభుత్వం, ఈ మూడు కలిసి ఎంత ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ ముగ్గురు జోలికి వెళ్లకుండా ఎంతసేపు మనల్ని తిడతాడేంట్రా?
మీకు ఎలా ఉంటదండి? సరైన తల్లిదండ్రులు అయితే ఎవరిని తిడతారు చెప్పనా? బయట వాళ్ళని తిట్టరు. చెప్పండి. సరే మీ ఎదవ నీకు బుద్ధి లేకుండా. నేను తిడతారు. ఎవరిని తిడతారు? వంకర తల్లిదండ్రులే. ఎవరిని తిడతారు చెప్పండి? ఆ ఎదవొచ్చండి పాడు చేసేసాడు. లేదా ఈడు చక్కగా హోంవర్క్ చేసుకునేవాడండి. హోమ్‌లోంచి తీసిపోతున్నాడండి ఈడు బయటికి. అడుగుతున్నాను. మీ బంగారం సరిగ్గా ఉంటే చెప్పండి. ఆ బయట నుంచి ఎన్ని బొగ్గులొచ్చినా చెప్పండి. ఈ బంగారం ఎందుకు బయటికెళ్తుంది? అందుకే ప్రభు వాళ్ళని కాదు ముందు మార్చాల్సింది. చెప్పండి. ఎన్ని జరిగినా ఎవరి మైండ్ మార్చాలనుకుంటున్నాడో తెలుసా? ప్రభు శిష్యుల యొక్క హృదయాలు మార్చాలని. సరిగ్గా ఇదే టైంలో యోహాను సువార్త 14వ అధ్యాయం రాశాడు. ఒకసారి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం త్వరగా. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయము కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. బాగా వినండి, కొంచెం జాగ్రత్తగా విందాం. ఇంకా ఈ అధ్యాయాన్ని కొంచెం జాగ్రత్తగా విందాం. జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాస్తున్న మాటలు చూడండి. మీ హృదయాలు కలవరపడనివ్వకండి. ఎందుకు కలవరపడుతున్నారు? 5వ వచనంలో తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్ళుచున్నావు మాకు తెలియదే, ఆ మార్గం ఎలా తెలియను? ఎందుకు కలవరపడుతున్నారు? ఇప్పటి వరకు ఎదిరిస్తాడు అనుకున్నారు, ఇప్పటి వరకు తోడు నిలబడతాడు అనుకున్నారు, ఇప్పటి వరకు సొంత రాజు అనుకున్నారు, ఇప్పటి వరకు ఈయనతో ఉంటే అన్ని బాగుంటాయి అనుకున్నారు, ఇప్పటి వరకు ఈయనతో ఉన్నాం అనుకున్నారు. సడన్ గా ఈయన ఏమంటున్నాడంటే నేను మా తండ్రి ఇంటికి వెళ్తాను అన్నాడు. ఇదేంటి? తండ్రి ఇంటికి వెళ్తున్నావా? ఆ తండ్రి ఇల్లు ఎక్కడుంది? ఇలాగని క్వశ్చన్సే. తండ్రి ఇంటికి వెళ్తాను బాగానే ఉంది, ఆ తండ్రి ఇల్లు ఎక్కడుంది? పోనీ వెళ్తే వెళ్ళు, పోనీ ఆ రూట్స్ చెప్పి మాకు, తర్వాత మేము వెనకాలనే వచ్చేస్తాం అంటున్నారు. ఆ మార్గం మాకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు వెళ్ళిపోతే ఇప్పుడు రేపు పొద్దున వీళ్ళు వచ్చి మా మీద ముగ్గురు పడిపోతారు. ఎవరు? ఈ ప్రభుత్వాలు ఏవైతే ఈ 3 వచ్చి మా మీద పడిపోతే రేపు పొద్దున ఏంటి పరిస్థితి? అయినా నువ్వు వెళ్ళిపోతాంటున్నావు, మాకెలా తెలుస్తుంది? ఏంటి ప్రభు ఈ పరిస్థితి అంటే 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. అప్పుడు పిలుపు, నువ్వు తండ్రిని అడుగుతున్నాగా, పిలుపు నీ విషయం చెప్తున్నాను, మార్గం అడుగుతున్నావుగా, తండ్రిని మాకు కనపరచుము, మాకు అంతే చాలని ఆయనతో చెప్పగా, పిలుపు నేను ఇంతకాలం మీ అత్త నుండినను, నీవు నన్ను ఎరుగవా? ఇంతకాలం మీ అత్త ఉన్నాను నేను, మీకు అర్థం అవ్వలేదంటే అర్థం అవ్వలేదు. ఎందుకు చెప్పండి? నేను ఇంతకాలం మీ దగ్గర ఉన్నానే, మీతో కలిసి తిన్నానే, మీతో కలిసి తిరిగానే, మీతో కలిసి కూర్చున్నానే, మీతో కలిసి నిద్రపోయాను, మీతో కలిసి ప్రార్థన చేశాను. ఇంతకాలం మీ ఎత్తున్నా మీకు అర్థం కాలేదంటే అర్థం కాలేదు. ఎందుకు? వాళ్ళ మైండ్లకి చెప్పండి ఒక మైండ్ ఉంది, వాళ్ళ పరిస్థితులకి ఒక మైండ్ ఉంది, వాళ్ళ పరిస్థితులకు ఒక మైండ్ ఉంది కనుక వాళ్ళకి ఎంత చెప్పినా ఏమర్థం అవ్వట్లేదు చెప్పండి? ఎంత చెప్పినా వాళ్ళ బుర్రలకి ఎక్కట్లేదు. ఇంతకాలం ఉన్నాను ఇంకా నీకు అర్థం అవ్వలేదా? అంటే మీరు ఎంతసేపు చూసినా నన్ను ఎలా చూస్తున్నారు? మీ మీ యొక్క దృక్కోణంలో నుంచే నన్ను చూస్తున్నారు తప్ప అసలు ఈ మనిషి ఏం చెప్తున్నాడు, దేని కొరకు ఎదురు చూడబడుతున్నాడు, ఏ విషయాల మీద కేంద్రీకృతమై ఉన్నాడు, ఇవేమీ మీ బుర్రలకు ఎక్కలేదు. పేతురు అలాగే ఉన్నాడు చెప్పండి, తోమా అలాగే ఉన్నాడు, ఇంకో పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన పేరు ఇస్కరియోతు యోధ. ఆయన ఏమంటున్నాడు చూడండి 22వ వచనంలో, ఇస్కరియోతు యోధ, ఇస్కరియోతు యోధ కాని యోధ, క్షమించండి, ఇస్కరియోతు యోధ కాని యోధ అంటే మరొక యోధ, ప్రభువా నువ్వు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నువ్వు కనపరుచుకుంటకు. ఏంటట ఏమంటున్నావు? ప్రభువా నువ్వు ఎంతసేపు చెప్పినా ఎవరికి చెప్తున్నావు చెప్పండి? మాకే చెప్తావేంటి ప్రభువా? వాళ్ళని ఏమనవా అంటున్నాడు. ఎవరిని? ఆ లోకస్తుల్ని ఏమనవా? ఆ గవర్నమెంట్ ఏమనవా? ఆ ప్రభుత్వాలను ఏమనవా? ఆ అధికారులను ఏమనవా? ఈ దిగువ స్థాయి మనుషుల్ని ఏమనవా? ఈ మత పెద్దలను ఏమనవా? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు ఏవైతే ఉన్నావో వీళ్ళని ఏమనవా? ఈ లోకాధికారులు ఏమనవా? నువ్వు ఎంతసేపు ఎవరికి చెప్తున్నావు? మాకే చెప్తున్నావు. నువ్వు ఏం కనబరుచుకుని ఎవరు కనబరుచుకుంటున్నావు? మాకే కనబరుచుకుంటున్నావు. నాకు అర్థం కాదు, ఏంటి ప్రభువా అని అడిగారు వారు. అప్పుడు ప్రభు అన్నాడు 18వ వచనంలో, మిమ్మల్ని ఏమీ నేను అనాథలకు వదిలేని కంగారు అవ్వకండి అన్నాడు. మరి వదిలేసి వెళ్ళిపోతున్నాను అంటున్నావు, మళ్ళీ అనాథలుగా వదలనంటున్నావు. మీకు 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 ఎలా ఉందో తెలియదు కానీ ఆ రోజు కనుక మీరు అక్కడ ఉంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు కనుక మీరు నేను యేసు ప్రభు శిష్య బృందంలో ఉంటే
బంగాళాఖాతంలోకి నడిచి వెళ్ళిపోతామండి. ఎందుకంటే ఆయన చెప్పే ప్యాటర్న్ వేరు, చెప్పండి. వీళ్ళు అడిగే ప్యాటర్న్ వేరు. ఆయన ఆత్మీయ స్థితిగతుల పరిస్థితుల్లో నిలబడి మాట్లాడుతున్న మాటలు వేరు. వీళ్ళు లోక సంబంధమైన పరిస్థితుల్లో నిలబడి మాట్లాడుతున్న మాటలు. అందుకే ఈ మాటలకు ఆ మాటలకు ఏం కుదరట్లేదు, చెప్పండి. పొంతన కుదరదు. మీకు ఒక భక్తి బాగా ఉన్నవాడికి, భక్తి తక్కువగా ఉన్నవాడికి స్నేహం కుదురుతుందంటే ఏంటండి తేడా? ఈడికి తగ్గిందని. బాగా వినండి. భక్తి బాగా ఉండండి. భక్తి కలిగిన నీవు, పాస్టర్ అయిన నీవు బ్రాందీ తాగేవాడితో నువ్వు స్నేహాలు చేస్తావంటే నిన్నేమనాలి? జబర్దస్త్ తీసుకుపోయాడు కదా ఒక ఆయన. నువ్వు ఎలాగెళ్ళాలనిపించింది నీకు? నీకు ఎలా కూర్చోవాలనిపించింది నీకు? నీకు అక్కడ ఎలా ఉండాలనిపించింది అంటే నేను అంటున్నాను. నీకేం అనిపించలేదంటే, అనిపించట్లేదంటే వాళ్ళు ఎలాగైతే ఫేమ్ నేమ్ కోసం ఏడుస్తారో అదే మైండ్ సెట్ నీకుంటేగా వెళ్తావు అక్కడికి. అదే ఆలోచన నీకుంటేగా వెళ్తావు. సింగ్ ఫర్ జీసస్ అన్నారట. ఇటు సింగ్ ఫర్ జీసస్ అంటే ఎక్కడ ఎన్నట్టుంది? మళ్ళీ 3 కుర్చీలు అక్కడ కూర్చి, ఇక్కడ కూర్చి, ఈ కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు అన్నారట, సా కొంచెం నొక్కు అన్నారంట. అర్థమవుతుందిలేండి. గా కొంచెం ఎత్తు అన్నారంట. సా కొంచెం ఏదో అన్నాను. మరి లోకస్తుల ప్రోగ్రాం క్రిస్టియన్లో తెచ్చేసారులో అందడరా అంటే, తెచ్చేసారులో అని కాదు, చెప్పండి. తెచ్చేసారు అంటే నాకు డౌట్ అవుతుందండి. అంటే మీరు ఏ ప్రోగ్రాం చెప్పండి వదలరన్నమాట. ఎందుకంటే లైట్లు అలాగే వేస్తున్నారు, చెప్పండి. డయాస్ అలాగుంది, మైక్ అలాగుంది, కుర్చీలు అలాగున్నాయి. మళ్ళీ అక్కడ ఎలాగైతే అక్కడ కూర్చుంటారు కదా, వాళ్ళు కూర్చుంటారు కదా జడ్జిలు, ఆ జడ్జిలు ఎలా కూర్చుంటారో అలాగలాగే కొంచెం నువ్వు ఈ మధ్యకాలంలో ఆ సా కొంచెం ఇలా నొక్కాలి అంటున్నావంటే మరి ఇవన్నీ చెప్పండి చాలా గట్టిగా ఫాలో అవుతున్నారు. నేను అడుగుతున్నాను, ఇలాంటివన్నీ మీకు తప్పు అనిపించట్లేదంటే ఈ మైండ్కి చెప్పండి, ఆ మైండ్లు మ్యాచ్ అవుతున్నాయంటే మీకేం అర్థం అవుతుంది? ఇప్పుడు మనం ఇలాంటి వ్యతిరేకించామనుకోండి, వాళ్ళ దృష్టికి మనం ఎవరో చెప్పనా? క్రైస్తవ విరోధులు, క్రైస్తవ వ్యతిరేకులు. ఇదేంటి మన తీవ్రత వాళ్ళకి ఎందుకు అర్థం అవట్లేదు? వాళ్ళ మైండ్ ఆ పరిస్థితుల్లోంచి ఆలోచిస్తుంది కనుక మనం ఎంత చెప్పినా వాళ్ళకి ఎలా ఉంటాం చెప్పండి? వ్యతిరేకంగా ఉంటాం. వాళ్ళ మైండ్ లో మనం కూడా వెళ్ళాం అనుకోండి, మనం ఎంత మంచి స్పీకర్లమో, మనం ఎంత సత్యం చెప్పే సంఘాలమో. యేసుప్రభు వారి దగ్గర పరిస్థితులు కూడా అలా వచ్చాయి. ఆయనేమో ఆత్మీయ తీవ్రతతో మాట్లాడతారు, వీళ్ళేమో లోక సంబంధంగా మాట్లాడతారు. వీళ్ళిద్దరికి కుదరట్లేదు చూడండి. ఎందుకంటే ఈ మైండ్ శిష్యుల్లో చచ్చేంత కాలము వాళ్ళకి అర్థం కాదు. కానీ ఆయన చెప్పాల్సిన సబ్జెక్ట్ మాత్రం చెప్పేస్తున్నాడండి. ఎందుకంటే వీళ్ళకి ప్రస్తుతానికి అర్థం కాకపోయినా చెప్పండి, తర్వాత అయినా వీళ్ళకి అర్థం అవుతుందని ఆయన సబ్జెక్ట్ చెప్తున్నాడు. అందుకే అంటున్నాడు, మీరు అంత కంగారు అయిపోకండి, మిమ్మల్ని ఏమి అనాథులుగా విడువను, మీ అద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకము మరి ఎన్నడూ నన్ను చూడదు. కొంతకాలమైన తర్వాత ఏంటట? లోకం మరి ఎన్నడూ నన్ను చూడదు. కొంతకాలమైన తర్వాత నేను వస్తాను, మళ్ళీ మీకు కనబడతాను కొంతకాలం తర్వాత. మీరు జాగ్రత్తగా ఉండండి, మిమ్మల్ని ఏమో నేను అనాథులుగా వదలనంటే ఇలా అన్నారట. అర్థమైనట్టు ఉంది కానీ అర్థం కానట్టు అర్థమైనట్టు అన్నారట. అలాగే ప్రభువా అన్నారట. ఎక్కడికి వెళ్ళలే, ఏం కంగారు అవ్వకండి, ఉంటానులే అనగానే 20 వచ్చింది ఏమంటున్నాడు, 15 వచ్చిన నుంచి ఏమంటున్నాడు చూడండి, మిమ్మల్ని వదలనట్టున్నాను, అయితే మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకుంటారు. నాకు డౌట్ వస్తుంది, ప్రేమిస్తున్నారా నన్ను అని అడిగాడు. ప్రేమిస్తున్నాం ప్రభువా అన్నారు. మరి ప్రేమిస్తే మీరు ఏమి ఎత్తకూడదు? ఎదుటోళ్ళ మీదకి రాళ్ళు ఎత్తకూడదు, ప్రభుత్వాల మీద తిరగబడకూడదు. మీరు ఏం చేయాలి? నా ఆజ్ఞలను పాటిస్తే మీరు చెప్పండి ప్రేమించారు. మీ ఆజ్ఞను, మీరు నన్ను ప్రేమిస్తే నేను ఎలా అయితే అందరినీ ప్రేమిస్తున్నారు మీరు అలా ప్రేమించాలి. అయితే కొన్ని బ్యాచ్లు ఉన్నాయి, వాళ్ళకి మాత్రం దూరంగా ఉండండి. నేను వాళ్ళని ఏమి అన్ను. ఆ పరిశీల గుంపు, ఆ ఏరోదు గుంపు, ఆ పిలాత్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్, వీళ్ళు నేను ఏమి అన్ను. కానీ వాళ్ళకి మాత్రం మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అదొకటే నేను చెప్పగలను, అంతకుమించి నేను ఏం చెప్పలేనని చెప్పాల్సిన సబ్జెక్ట్ చెప్తాడు చూడండి. మీరు నన్ను ప్రేమించేయాలని ఆజ్ఞను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై సత్య స్వరూపు అయిన ఆత్మను మీకు అనుగ్రహించినట్లు. చదువమ్మా. లోకమాయను చూడదు,
ఏంటట, మీకు ఆదరణ కావాలి. నేను ఇస్తానన్న ఆదరణ మీరేమనుకుంటున్నారు? ఇల్లులు ఇస్తామనుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తాననుకుంటున్నారు. మీరేమనుకుంటున్నారు? లోక సంబంధమైన స్థితిగతులను పెంచుతాననుకుంటున్నారు. కానీ నేనేం చెప్తున్నాను? మీ జీవితాలు నేను ఎక్కడికి సిద్ధపరచట్లేదు. చెప్పండి. మీ జీవితాలు నేను అక్కడ సిద్ధపరుస్తున్నాను. మీరు ఇల్లు కట్టుకోవాల్సింది ఇక్కడ కాదు, తండ్రి దగ్గర స్థలాలు నేను సిద్ధపరుస్తున్నాను. మీరు ఇక్కడ ఏదో ఇస్తానని నా దగ్గర ఎక్స్పెక్ట్ చేయకండి. నేను ఎక్కడ ఇవ్వాలనుకోవట్లేదు. చెప్పండి, మీకు నేను అక్కడ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు దాని మీద మీరు గ్రహింపు కలిగి ఉండండి. ఈ మార్గంలో జాగ్రత్తగా ఉండండి అని వీళ్ళకి చెప్తుంటే వీళ్ళ బుర్రలకి ఎక్కలేదా? ఆ టైంలో వీళ్ళకి డౌట్ వచ్చింది. రే, మనం సరిగ్గానే ఉన్నామా, తప్పుడు మార్గంలో ఉన్నామా, నష్టాల్లో ఉన్నామా, కష్టాల్లో ఉన్నామని ఇలా కలవరపడిపోతున్న టైంలో, రైట్ గానే ఉన్నామని కలవరపడిపోతున్న టైంలో వాళ్ళ కలవరాన్ని అణిసేయడానికి దేవుడు తీసుకున్న నిర్ణయమే చెప్పండి, పరిశుద్ధాత్మను అనుగ్రహించి. నీకు పరిశుద్ధాత్ముడు ఎప్పుడు అవసరం చెప్పనా? నీకు సత్యముగా అర్థం కావట్లేదంటే గుర్తుపెట్టుకో, నీకు పరిశుద్ధాత్ముడు లేడన్న. నీకు సత్యం చెబుతున్నా నీకు రుచించట్లేదంటే పరిశుద్ధాత్మ. నీకు ఎన్నో కలవరాలు. ఏడు దేవుడిని నమ్ముకున్నా, ఒక్క డిఎస్సిలో ఒక్క మార్క్ ఇవ్వలేడా? నీకు ఎంత కలవరమో. దేవుడిని నమ్ముకున్నాం, చిన్న జాబ్ అంటే స్టేట్ జాబ్ కదండి అడిగాం, ఇవ్వలేడా? ఎంత కలవరమో. ఇంక దేవుడు అంటే ఇంకా ఆ మాత్రం చేయకపోతే ఎందుకండి? చిన్నదే కదండి, ఏమండి చిన్నదే కానీ కిడ్నీ ప్రాబ్లమే కదండి అడిగాం, కిడ్నీ కూడా స్వస్థపరచలేడండి. మీరు ఏ మైండ్ లో బాగా, మనం ఏ మైండ్ లో దేవుడిని చూస్తాం చెప్పనా? ఈ లోకంలో ఏం చేస్తాడా అని చూస్తాం. దేవుడు ఏమంటాడంటే, ఒరే కిడ్నీ బాగుండు నువ్వు సడిపోయే కన్నా ఆ కిడ్నీ పోతేనే మంచిదిరా, ఇక్కడ బాగుంటావు అని ఆయన అంటాడు. మనం ఏమంటాం? ఇదేంటి బాగు చేస్తాడు, వస్తే పోతే బాగుండు అంటాడేంటి, చచ్చిపోతే బాగుండు అంటాడేంటి? మరిగో అన్ని అవయవాలు కలిగి ఉండి జీవించే కన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చేయి నరికేసుకుండ్రా అన్నాడు. మీరు చేయిలు నరికేసుకోమంటాడేంటి? కాళ్ళటం వస్తే కాళ్ళు నరికేమంటాడు, కన్నట్లు వస్తే కన్ను నరికేమంటాడేంటి? చావును కోరుకుంటాడేంటి? ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉన్నాయి చెప్పండి? ఆయన తీవ్రత వాళ్ళకి ఎక్కట్లేదు. అందుకే ఆయన చెబుతున్నాడు, మీరేదో నష్టాల్లో ఉన్నాం, తప్పుడు మార్గంలోకి వచ్చేసాం, ఇప్పుడు ఈయన వెళ్ళిపోతే ఇక మేము ఏమైపోతాం, రేపు నుంచి మా భవిష్యత్తు ఏంటి, ప్రభుత్వాలకు దొరికేస్తాం, మత పెద్దలకు దొరికేస్తాం, ఇన్ని రోజులు ఈయన్ని పట్టుకుని ఎగిరాం, ఇప్పుడు సడన్ గా ఈయన మనం అనాథులుగా వదిలేసి వెళ్ళిపోతే ఇప్పుడు ఏమైపోతాం. ఇంత టెన్షన్ అయిపోకండి. మీకు ఇంత టెన్షన్ వస్తుందంటే మీరు ఈ సిచ్యువేషన్ లో మీరు ఆలోచిస్తున్నారు తప్ప మీకు అర్థమవట్లేదు కానీ మీకు అసలు విషయం ఏంటి తెలుసా? మీరు సిచ్యువేషనల్ గా ఆలోచిస్తున్నారు కనుక మీ బుర్రలో పనిచేయట్లేదు. మీరు పరిస్థితుల్లోంచి ఆలోచించకండి. ఎందుకంటే మీరు పరిస్థితుల్లోంచి ఆలోచిస్తే ఆ పరిస్థితుల్లో మీకు అనుకూలంగా నేను ఉండాలనుకుంటున్నారు. మీరు ఈ సిచ్యువేషన్ నుంచి ఆలోచిస్తే మీ యొక్క థాట్స్ ఆ పరిస్థితుల్లోంచి నా వైపు చూస్తాయి తప్ప అసలు నేను ఎలా ఉన్నాను మీకు అర్థం కావట్లేదు. పరిస్థితులను చూసి భయపడతారు, ఏదో అయిపోతుంది అనుకుంటారు. నేను చెప్పేది ఏంటి, మీరేమో ఇక్కడ స్థిరపడాలనుకుంటారు, నేనేమంటున్నాను ఇక్కడ స్థిరపడాలంటాను. మీరేమనుకుంటారు, ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనుకుంటారు. నేనేమంటున్నాను, అసలు ఈ ప్రభుత్వాన్ని పాడు చేసిన ఒకడు ఉన్నాడు, ఆ సంగతి తెలుస్తాను నేనంటున్నా. మీరేమంటారు, ఇదేంటి మాకు ఏదో ఒకటి చూపించి మాకు మార్గం చూపిస్తాను అనుకుంటే వదిలేసిపోతాను అంటున్నావు. మళ్ళీ ఎన్ని ఏంటి ప్రభు అంటే అనాథలు వదలనంటావు. మరి ఉంటావంటే కొంచెంసేపు ఉంటాను కొంచెంసేపు ఉన్నంటావు, మళ్ళీ కనబడినంటావు. అర్థం కాక ఈ గజిబిజుల్లో ఈ కలవరం వచ్చేసింది, టెన్షన్ వచ్చేసింది. ఇంకా నాకు తెలిసి వాళ్ళకి మొత్తం కూడా దిగుండదండి ఆ రోజులు. ఇన్ని టెన్షన్ అయిపోతున్నప్పుడు వీళ్ళందరికీ ఎంత చెప్పినా అర్థం కావట్లేదంటే ఇప్పుడు అర్థం చేయడానికి ఒక ఆయన వస్తున్నాడు. ఎవరు చెప్పండి? అది జీవితం లైఫ్ పర్పస్ ఎప్పుడు అర్థమవుతుందో చెప్పనా? కలవరం, ఇబ్బంది, చదువులు, ఉద్యోగాలు, సంసారం, భర్త, భార్య, స్నేహితులు, ఎన్నుపోట్లు, లంచాలు, దొంగతనాలు, ఇంత కలవరం మధ్య నీ లైఫ్ పర్పస్ ఏంటో నీకు సరిగ్గా అర్థం కాకపోతే ఈ సమస్యకు నువ్వు కలవరం చెంది ఏం చేస్తావు చెప్పనా? పోతే బంగాళాఖాతంలో దూకెత్తావు. ఆ కలవరం తట్టుకోలేక ఫ్యాన్ కై నువ్వు రేసేసుకుంటావు. ఆ కలవరం తట్టుకోలేక సీమల ముందైనా తాగేస్తావు. ఆ కలవరం తట్టుకోలేక నువ్వు పెట్రోల్ వేసుకుని ఆ కసి సరిపోక ఇంకొకటి మీద వేసేస్తావు. నువ్వు ఆ కలవరం తట్టుకోలేక గ్యాస్ వెలిగించుకుని చచ్చిపోతావు.
కలవరం కలవరం అంటే మన లైఫ్ లో వస్తున్న పరిస్థితులు మనం ఎలా డీల్ చేయాలో మనకు తెలియక మనం ఏదో కకావికలం అయిపోయి చివరికి మా ప్రార్థన దేవుడు కూడా వింటలేదు, చివరికి మా ప్రార్థన దేవుడు కూడా అర్థం చేసుకోవట్లేదు, చివరికి మా సంసారాన్ని దేవుడు కూడా ఇంత దేవుడి కోసం మేము ఎంత ఎలా ఉంటే, ఎంత ఉపవాసాలు చేస్తుంటే ఇక దేవుడు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు, ఇంకెందుకు మా జీవితం అని చెప్పి కలవరపడిపోయి ఇసుకుపోయి యాసారిపోయి ఈ సమస్య తట్టుకోలేక నువ్వేం చేస్తావు తెలుసా? ఏ మెట్టో గొట్టో చెప్పండి, ఏదో లారీయో ట్రైనో చెప్పండి, ఆప్షన్లు ఏమున్నాయో, గాలి బిగించేసుకోవడమో చెప్పండి, ఏదో ఒకటి ఎతికేస్తావు. ఎందుకు చెప్పినా నీకు టెన్షన్ ఫేస్ చేయడం రాలేదు. ఎందుకంటే నువ్వు ఒక మైండ్ సెట్ లో ఉన్నావు, నువ్వు అనుకున్నట్టు జరగట్లేదు, నువ్వు అనుకున్నట్టు జరగకపోయేసరికి నీకు టెన్షన్ స్టార్ట్ అయిపోద్ది, బీపీ ఎక్కువైపోద్ది, హెల్త్ డిస్టర్బెన్స్ అయిపోద్ది. ఈ టెన్షన్ నువ్వు ఏం చేస్తావంటే దేవుడిని అపార్థం చేసేసుకో. అందుకే అలాంటి టైంలో శిష్యులకి దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ఏంటంటే ఆయన చెప్తున్నాడు చూడండి 20వ వచనంలో, నేను నా తండ్రి యందును మీరు నా యందును ఆ దినమున మీరు ఎరుగుదురు, నా ఆజ్ఞను అంగీకరించి నన్ను గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమిపడ్ను. ఇదేంటి మళ్ళీ కొత్త సబ్జెక్టు? కలవరం వచ్చి టెన్షన్ అయిపోతుంటే ఈయన వచ్చి అంటున్నాడట, ప్రేమిస్తున్నారా నన్ను లేదా చెప్పండి ముందు అన్నాడట. మీకు ఎలా ఉంటుందండి? ఇప్పుడు నన్ను నమ్ముకుని మీరు వచ్చారండి, ఇదిగో జాతకుంటారు ఇంకెళ్తున్నాను అన్నాను అనుకోండి, అది కదన్యా ఎప్పుడు వస్తావు, ఎక్కడికి వెళ్తున్నావు, మాకేం చెప్పా చేయకుండా పోతున్నావు, మళ్ళీ నువ్వు వస్తావా రావా గ్యారంటీ కూడా లేదంటే అదంతా కాదు, కానీ ప్రేమిస్తున్నవారే నన్ను అని అన్నాను అనుకోండి, ఏమంటాడు? ఎందుకు అరిసేసి ఉంటుంది అన్నయ్యని అనుకుంటారా అనుకోరా? నేను అడుగుతున్నాను, ఆయన చెప్పేది అడుగుతున్నాను. అస్సలు మీరు చూడండి, యేసుప్రభు మాటలు సువార్త చదువుతున్నప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ గా అనిపిస్తాయి చెప్పనా? ఆయన స్టాండింగ్ ఏంటో మనకు అర్థం కాకపోతే ఆయన మాటలు తిక్కలుగా ఉంటాయండి. మళ్ళీ చెప్తాను, సువార్త చదువుతున్నప్పుడు ఏదో మాట్లాడతాడు, ఏం అర్థమైనటువంటిది ఏం అర్థమవుతుంది. ఎందుకనుకున్నారు? ఆయన మైండ్ మనం అర్థం చేసుకోలేకపోతున్నాం, ఆయన ఏ స్టాండింగ్ లో మాట్లాడుతున్నా మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. మన పరిస్థితుల్లోంచి చదువుతున్నాం కనుకే ఆ సువార్తలు, ఆ పత్రికలు, ఆ పాత్ర చదువుతున్నప్పుడు మనకి తిక్కలుగా ఉంటుంది. దేవుడు మాటలు ఇదంటే సందర్భం లేకుండా మాట్లాడతాడు, ఇది మాట ఎందుకు అన్నాడు మనకేం అర్థం అవ్వదు. అందుకే శిష్యులు కూడా చెప్తున్నాడు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పి 25వ వచనం నుంచి ఏమంటున్నాడు చూడండి, నేను మీ యొద్ద ఉండగానే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబో. ఆదరణకర్త అంటే ఏంటండి? ఆదరణకర్త అంటే అంత సీరియస్ గా చూడకండి, ఆదరిస్తాడని. ఆదరణకర్త ఏంటి? ఇప్పుడు వీళ్ళకి ఏముంది చెప్పండి? టెన్షన్ ఉంది. ఎవరికి? శిష్యులకి. ఇప్పుడు వీళ్ళకి టెన్షన్ ఉన్నప్పుడు ఈ టెన్షన్ తగ్గించడానికి ఏం కావాలి చెప్పాలి? ఆదరణ కావాలి. ఆదరణ అంటే ఏంటి? ఆదరణ అనకూడదు, చెప్పండి. ఆదరణ అంటే ఏంటి? ఆదరణ ఎప్పుడు వస్తుందండి చెప్పాలి? మనకి ఆదరణ ఎప్పుడు వస్తుంది? క్రేన్ ఒక్కప్పుడు తింటూ వస్తుందా చెప్పండి? మనకు ఆదరణ ఎప్పుడు వస్తుంది చెప్పనా? మనకు కొన్ని క్వశ్చన్స్ ఉండిపోతాయి చూసారా, కొన్ని డౌట్స్ ఉండిపోతాయి చూసారా, ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు చూసారా, ఆ క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్స్ ఎప్పుడైతే దొరుకుతాయో చెప్పండి, అప్పుడు ప్రాణం తేలిగ్గా ఉంటుందండి. మనకు అనుమానం ఉంటాయి చూసారా, ఆ అనుమానాలు ఎప్పుడైతే నివృత్తి అవుతాయో ప్రాణం మనశ్శాంతిగా ఉంటుందండి, ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు వీళ్ళకి చాలా కలవరాలు ఉన్నాయి, చాలా డౌట్స్ ఉన్నాయి. ఇన్నింటి మధ్య ఇప్పుడు వీళ్ళకి ఆదరణ ఎలా వస్తుంది అంటే ఆయన అంటున్నాడు, ఆయన ఆదరణకర్త, ఆయన నా నామమును పంపబో పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించంటే ఏంటి? మీకు చాలా డౌట్లు ఉన్నారు అబ్బాయి, ఆ డౌట్లన్నీ ఎవరు బోధిస్తారు చెప్పండి? ఆయన ఎందుకు ప్రభుత్వాన్ని వ్యతిరేకించలేదంటే, ఆయన ఎందుకు గవర్నర్కి వ్యతిరేకంగా నిలబడలేదంటే, ఆయన ఎందుకు మత పెద్దలకు వ్యతిరేకంగా నిలబడలేదంటే, అసలు ఎందుకు ఇదంతా అంటే అని ఇప్పుడు వీళ్ళ ప్రశ్నలన్నిటికీ జవాబు ఎవరిస్తారట? నా మాటలు అర్థమవుతలేదు. పరిశుద్ధాత్ముడిచ్చి వచ్చి ఇస్తాడట. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వచ్చి ఏం కొత్త సబ్జెక్ట్ చెప్తాడు? కొత్త సబ్జెక్ట్ ఏం చెప్పడు. ఆల్రెడీ ఆయన చెప్పిన మాటలే మీకు అర్థం కాక అపార్థం చేసుకున్నారు. అసలు అది ఏంటంటే అని చెప్పండి. వీడి మైండ్ లో ఉన్న ఆ మైండ్ని తీసి, బాగా వినాలి, వీడి మైండ్ లో ఉన్న ఆ మైండ్ని తీసి ఆ మైండ్ లో పరిశుద్ధాత్ముడు కూర్చుని విషయం అర్థం చేసుకునేలా చెప్పండి మనకి ధైర్యం ఇచ్చేవాడే
పరిశుద్ధ. ఈ పరిశుద్ధాత్మ లేకపోతే నేను మళ్ళీ చెప్తున్నానండి, సంఘాలు నిలబడవు. ఈ పరిశుద్ధాత్మ లేకపోతే ఆత్మీయ జీవితం నిలబడదు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే స్నేహాలు నిలబడవు. ఈ పరిశుద్ధాత్ముడు దేవుడు లేకపోతే కాపురాలు నిలబడవు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే మైండ్ ఎలాంటిదంటే, ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఎవరితోటినావో అది అలాగే బిహేవ్ చేస్తాదే తప్ప ఏది తప్పో ఏది రైటో నీ మైండ్ ఎప్పటికీ నీకు చెప్పదు. దాన్నే బైబిల్ ఏమందంటే భ్రష్ట మనస్సు అంది. ఆ భ్రష్ట మనసు చేసేది నువ్వేమనుకుంటావు అంటే రైట్ వే అనుకుంటావు. అది రైట్ కాదురా, రాంగ్ అని చెప్పాలంటే యేసు ప్రభు మాటలు నీకు పెళ్ళి మన తగలాలి. ఆ పెళ్ళి మన తగులుతున్నప్పుడు నీకు కలవరం వచ్చేస్తుంది. ఈ కలవరంలో నీకు అర్థం కాదు, ఏంటి ప్రభు నాకు అర్థం కావట్లేదంటే ఆ యేసు ప్రభు మాటలు నీకు బ్రైట్ గా అర్థమయ్యేలా ఒక ఆయన ఆ కార్యక్రమం తీసుకుంటాడు, ఆ ప్రాజెక్ట్. ఆయన పేరే చెప్పండి. ఇప్పుడు ఈ తరగతి చెప్తున్నాను, అందరికీ ఎక్కదు, నాకు తెలుసా విషయం, అందరికి ఎక్కదు. ఎవరికో ఆత్మదేవుడు పనిచేస్తాడు, ఇది నిజం. ఎస్, ఆ ఒప్పుకోలు మీలో స్టార్ట్. నేను ఎంత చెప్పినా కొంతమందికి ఏమర్థమవుతుందో చెప్పనా, ఏమర్థమవుతుందో చెప్పనా, చెప్పిందే చెప్తాడు మళ్ళీని 1 గంట అయిపోతుంటేనే వాళ్ళకి అలాగ అర్థమవుతుంది. ఇవాళ ఏ పీతల కూర ఉండే రేటు ఇంటికాడ అది గుర్తు చెప్తాడు వీళ్ళకి. అసలు ఈ డెక్కల పీతలు తెచ్చాము ఇవాళ, వదిలేస్తే బాబు. నేను అడుగుతున్నానండి, ఎక్కదండి. కొంతమందికి చాలా సీరియస్గా లెసన్ చెప్తామా, వాళ్ళకి నిద్ర వచ్చేస్తుంటుందండి అలా. నాకు అనిపిస్తుంది, ఒరే ఏట్రా మీరు అందరూ ఇంత ఇలా చెప్తుంటే మీకు ఎలా నిద్ర వచ్చేస్తుందంటే, ఆడి మైండ్ ఏడ్చింది. జేమ్స్ గడు ఏదో అలా వాగుతాడు, ఆడు 4 ఏదో చెప్పుకుంటాడు, ఆడు చెప్పుకున్న ఆమె అనేసి వెళ్ళిపోతే ఏదో దేవుడిని మందిరంలో 1 గంట గడిపాం, ఇంక ఈ వారం అంతా మనకు శుభం జరుగుతుంది అని ఒక ఫిలాసఫీ మైండ్ ఉంటుంది తెలుసు వాళ్ళకి. చర్చికి చాలా మంది ఎందుకు వస్తారు అనుకున్నారు, 1 గంట అక్కడ గడిపితే అంతా మంచి జరుగుతుంది, యాక్సిడెంట్లు గట్ట అవ్వకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. చెప్పండి, మోషన్స్ గట్ట అవ్వు, దేవుడు అరిగేలా చేస్తాడు మనకి, ఈ ఫీలింగ్లు ఉంటారు. అందుకే వీళ్ళ వాక్యం మీద ఫోకస్ ఎందుకు పెట్టరు, ఎందుకు నిద్ర వచ్చేస్తుంది వీళ్ళకి చెప్పండి, వాళ్ళ మైండ్కి చెప్పండి ఓ మైండ్ ఉంది కనుక. అందుకే ప్రభు అంటున్నాడు, మీకు టెన్షన్స్ అన్ని ఎప్పుడు పోతాయంటే, నా శిష్యులారా మీకు చెప్తున్నాను, ఆయన వస్తే గాని చెప్పండి మీ బుర్రలో పనిచేయవు. ఆయన వస్తాడు, మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటి చెప్పండి జ్ఞాపకం చేయడం అంటే, ఆ మాట ఎందుకు అన్నాడంటే అని జ్ఞాపకం చేస్తాడు. ఈ మాట ఎందుకు అన్నాడంటే అని ఆయన అనిన మాట చెప్పండి ఈయన జ్ఞాపకం చేస్తాడు. ఇదేంటి, ఈయన జ్ఞాపకం చేస్తే గాని బుర్రలకు ఎక్కదంటే ఎక్కదో. ఎందుకు, వాళ్ళ సిచ్యువేషన్ అలా ఉంది కనుక. మళ్ళీ ఈయన వచ్చి జ్ఞాపకం చేయాల్సినంత పరిస్థితి వస్తుందంటే వీళ్ళకి ఎందుకు ఎక్కట్లేదు, వాళ్ళు అలాగే ఆలోచిస్తున్నారు కదా. ఇంకా చూడండి, అలా చెప్పుకొస్తూ 15వ అధ్యాయంలో మొదటి వచనంలో ఏమంటున్నాడు, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను. ఇదేంటి మళ్ళీ ఇప్పటికే సబ్జెక్ట్ అర్థం అవ్వలేదంటే మళ్ళీ కొత్త సబ్జెక్ట్ ఏంటి వాళ్ళకి ఎలా ఉంటుందండి ఆ రోజు చెప్పండి, మీరు మామూలుగా ఆలోచించండి. అనవసరంగా వచ్చారు వాళ్ళు వదిలేసి అనుకోరండి. ద్రాక్ష తీగ అంటాడు, ద్రాక్ష వల్ల అంటాడు, స్థలాలు ఎక్కలు లేవంటాడు, అక్కడ ఉన్నాయంటాడు, లోక సంబంధమైన విషయాల మీద మనసు ఎట్టకండి అంటాడు, ప్రభుత్వాలకి పన్ను కట్టమంటాడు. మనం వెళ్ళి వాళ్ళని నరికేద్దాం అనుకుంటే ఎవరిని నరకకూడదు, నరకానికి పోతాడు అంటాడు. ఆడొచ్చి మనల్ని తిరుగుతున్నా ఇయ్యపు కుట్టారు, ఇయ్యపు కూడా చూపించమంటాడు. ఇవన్నీ పైగా ఎంత చెప్తున్నాడు, చెప్పిన తర్వాత ఏమంటున్నాడు, నేను నిజమైన చెప్పండి ద్రాక్షవల్ని అంటే ఇవన్నీ ఎందుకు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్ని. ఈ వచ్చిన అంటే 14 అధ్యాయం సబ్జెక్ట్ అయిపోయినట్లే 15 అధ్యాయం వచ్చేసరికి ఏమంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్ని, నాలో ఫలింపని ప్రతి తీగను కట్ చేస్తాను. అంటే దాని అర్థం ఏంటండి, ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పండి, నేను ఏ స్టాండింగ్స్ లో మాట్లాడుతున్నానో మీరు అదే స్టాండింగ్ లోకి వస్తేనే నాతో ఉంచుకుంటాను. మీకు ఆ స్టాండింగ్ రాకపోతే చెప్పండి కట్ చేసి నరకానికి పంపిస్తాను. అర్థమవుతుందా, అర్థమైందని అనుకుంటున్నా.
నేను ఎలాగైతే నేను ఏం మాట్లాడుతున్నానో గ్రహించండి. నేను ఏం చెప్తున్నానో గ్రహించండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని. మీరు కూడా ఏం చేయాలంటే అలానే ఫలించాలి. ఆ స్టాండింగ్స్‌లోకి మీరు రాకపోతే నాలో ఈ విధముగా ఫలించని ప్రతి చెట్టు చెప్పండి. ప్రతి తీగె కట్ చేసేస్తా అన్నాడు. వీళ్ళెలా ఫలించాలనుకుంటున్నారు? యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఆ 4 ఎకరాలు మాయే. యేసు ప్రభువుని నమ్ముకున్నాం. పిలాతు ఇంటి ముందే ప్యాలెస్ కట్టేద్దాం అనుకుంటున్నారు. ఎవరు చెప్పండి? యేసు ప్రభువుని నమ్ముకున్నాం. ఇంక మామూలుగా ఉండదురా అబ్బాయి. ఇంక గవర్నమెంట్ మనదే. ఎవరు? వాళ్ళ ఫీలింగ్‌లు చూడండి. యేసు ప్రభువుని నమ్ముకున్నాం. అందుకే శిష్యులు ఏమంటారు చెప్పనా? ప్రభువా, దేవుని రాజ్యం ఎప్పుడు అనుగ్రహిస్తావు? అంటే ఏంటి? గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈయనకో ఎంపీ సీటు, ఆయనకో ఎమ్మెల్యే సీటు, ఆయనకో ముఖ్యమంత్రి పదవి. ఈ ఫీలింగ్‌లో ఉన్నారు ఎవరు? శిష్యులు. అందుకే ఏమంటున్నారు? మన గవర్నమెంట్ ఎప్పుడొస్తదని అడుగుతున్నారు ఎవరు? శిష్యులు. మన గవర్నమెంట్ ఎప్పుడొస్తదంటే అప్పుడు ప్రభు అన్నాడు, గవర్నమెంట్ రాదు, ఏమి రాదు. ఆ టైం కూడా నాదెళ్ళ నోరు మూసుకోండి అన్నాడు. ఇవన్నీ వాళ్ళకి ఎలా ఉన్నాయండి? అప్పుడు అన్నాడు, మీరు గనక ఇలా ఉండకుండా స్థలాలు కొంటాము, పొలాలు కొంటాము, ఉద్యోగాల్లో డబ్బులు ఇన్కమ్ బాగా పోగేస్తాము, ఇదిగో లోక సంబంధంగా ఎదుగుతాం, స్థితిగతులు ఇలాంటి థాట్స్ అన్ని మీకు డెవలప్ అయ్యాయి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ ఫలములు ఉంటే మీరు నాకు సంబంధం లేదు. నాతో ఉండాలి అంటే పొలాలు అమ్మేయాలి, చెప్పండి, ఇల్లు అమ్మేయాలి, ఆరోగ్యం కూడా పాడైపోద్ది, చివరికి నాన్నవారే నేను వెళ్ళేసేస్తారు, నీ కుటుంబీకులే నీకు వ్యతిరేకమైపోతారు. ఇన్నిటికి నువ్వు ప్రిపేర్ అయితే నాతో నువ్వు రాగలవా అని అడిగాడు ఆయన. దానికి ఎవడైతే మెంటల్ గా ప్రిపేర్ అవుతాడో వాడు నా యందు ఫలిస్తాడు అన్నాడు. 6వ వచనంలో ఏమంటాడు చూడండి. 16వ అధ్యాయం క్షమించండి 16వ అధ్యాయం మొదటి వచనం. 16వ అధ్యాయం మొదటి వచనం. మళ్ళీ సబ్జెక్ట్ చెప్పాక ఏమొచ్చిందంట చెప్పండి. మాట్లాడితే ఇలా ఏమొచ్చేస్తుందంట, వీళ్ళకి పదే పదే వచ్చేసింది ఏంటంట, అభ్యంతరాలు అంటే డౌట్లు, కలవరం. ఇదేంటి ఈ నమ్ముకుని ఎలాగైపోయావేంటి, ఇటు మన జీవితం ఎట్టిపోతుంది, రేపు పొద్దున్న ఏంటి. చాలా మంది సేవలో ఉన్న వాళ్ళకి అతిపెద్ద పెద్ద ప్రశ్న ఏంటి చెప్పనా, రేపేంటి శ్మశానం. ఏముండదు శ్మశానం. రేపేంటి, రేపొద్దున ఇదిగో వీళ్ళందరూ మానేస్తే ఏంటి ఏముందో ఉంటే చెప్తాం, లేకపోతే మనమనే చెప్పుకుంటాం. ఏంటి ఈ డౌట్స్ అన్ని చూసారా? వాళ్ళకు కూడా కలవరం, మళ్ళీ అభ్యంతరాలు. ఏంటి ఇలా అంటాడేంటి, ఫలించకపోతే ఇప్పుడు అందరినీ కట్ చేసుకుని ఈయన దగ్గరికి వస్తే ఈయన చెప్పినట్టు లేకపోతే ఈయన మనల్ని కట్ చేస్తానంటున్నాడేంటి. ఈ డౌట్స్ అన్ని వాళ్ళకి అయిన మీకు అభ్యంతరం కలగకుండా వాళ్ళని ఈ మాటలు మీరు చెప్తున్నాను. ఏం చెప్తావు ప్రభు ఈ మాటలు అంటే చెప్తాడు చూడండి. అభ్యంతరం కలగకుండకూడదంటే ఈ అవసరాలు, ఈ తీర్పులు, ఈ పరిస్థితులు అన్ని చూసి వాళ్ళకి కలవరం స్టార్ట్ అయిపోయింది. 6వ వచనంలో, నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయంలో దుఃఖం తగ్గిపోదు. చెప్పండి సంఘానికి వస్తే దుఃఖం తగ్గిపోవాలా పెరిగిపోవాలా? చెప్పాలి. నిజమైన సచిన్ దగ్గరకు వస్తే దుఃఖం తగ్గదు. చెప్పండి. బాధలు తగ్గాలని మీరు వస్తారు. చెప్పండి. బాధ పెట్టి ఇంటికి పంపుతాం. చెప్పండి. మేము ఈడెవడు ఎలా చెప్తున్నాడు ప్రసంగాలు అనుకుంటారు మీరు. ఇలాగే చెప్పమన్నాడు. చెప్పండి. ఆయన మీరేదో మనశ్శాంతి కోసం వస్తారు, ఉన్న మనశ్శాంతి పాడు చేస్తాం. చెప్పండి. మేము ఎందుకంటే సత్యం అది చెప్తుంది. మీరేమంటారు, ఇల్లు లేదని ఏడుస్తారు. మేమంటాం ఇక్కడ నిలబడి ఈ లోక సంబంధమైన ఇల్లు కోసం వేడకు, నీ ఇల్లు పరలోక మంది ఉందా కానీ నీకు ఎలా ఉంది ఛీ అన్నట్టుంటది నీకు. ఉద్యోగం కోసం దేవుడి దగ్గరకు వస్తావు, దేవుడు మంచి ఉద్యోగం ఇస్తాడని దేవుడు ఏమంటాడు, ఈ ఉద్యోగాలు సద్యోగాలు ఇవన్నీ కాదు, దేవుని చిత్తం ఏంటో ముందే గ్రహించనగానే నువ్వు సీరియస్ గా ఉద్యోగం కోసం ఉంటావు, నీకెలా ఉంటది, ఎక్కసంగా ఉంటది. అందుకే వాళ్ళ కలవరం, ఈ సబ్జెక్టులన్నీ వాళ్ళకి ఇబ్బంది కొన్నాయి. 6వ వచనంలో చెప్తున్నాడు చూడండి. నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయం ఇంకా దుఃఖంతో నిండిపోయి ఉంది. అయితే నేను చెప్పేది నిజంరా అయ్యా, మీకు అర్థమవుతుందో లేదో కానీ నేను చెప్పేది నిజం, ఇది వాస్తవం. నేను చెబుతున్నది ఒకసారి గ్రహించండి. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, నేను ఎల్లని ఎడల చెప్పండి ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళాలి, నేను వెళ్ళిపోతేనేమో మీకు టెన్షన్ వస్తుంది, కానీ నేను వెళ్ళాలి. నేను వెళితేనే మీకు ప్రయోజనం. నేను వెళితే ఆదరణకర్త వస్తాడు. ఎందుకు, నేను వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. ఆదరణకర్త రాకపోతే మీ మైండ్ చెప్పండి, నేను ఎంత చెప్పినా
మీకు అలా ఉంటుంది. ఇప్పుడు మీ మైండ్లో ఉన్న మైండ్ సెట్ మారాలి అంటే ఖచ్చితంగా ఆయన మీలోకి రావాలి. ఆయన అదృశ్యంగా ఉంటాడు కనుక ఆయన మీలోకి వస్తాడు. ఆయన వస్తే కానీ మీ మైండ్ మారదు. మీ మైండ్ మారాలంటే ఖచ్చితంగా ఆయన రావాలి. నేను ఆయన రావాలనే కోరుకుంటున్నాను. ఆత్మదేవుడు వస్తే గాని ఆత్మీయ విషయాలు మీ బుర్రకెక్కో. మీకు ఎంత చెప్పినా మీకు నేనేం చెప్తున్నాను మీ బుర్రలో పంచి. అందుకే 12వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, నేను మీతో చెప్పవలసిన ఇంకను అనేక సంగతులు గలవు. మీకు ఇవే అర్థం అవట్లేదు. చెప్పండి. ఇక మిగిలిన సబ్జెక్టులు చెప్తే నువ్వు వెళ్ళి పేతురుని కొడతావు, పేతురు వచ్చి నిన్ను కొడతారు, ఒకరినొకరు కొట్టుకుని అలా రాళ్ళిచ్చి కొట్టుకుంటూ వెళ్ళిపోతారు. నేను ఎందుకు మీకు అర్థం అవ్వట్లేదు, ఇప్పటికే మీరు గ్రహించట్లేదు, మీకు అర్థం అవ్వట్లేదు. కానీ మీకు గ్రహింపకపోయినా నేను చెప్తాను. మీకు అర్థమయ్యేలా మరొక ఆయన వచ్చి చెప్తాడు. ఆయన అర్థమయ్యేలా మీకు చెప్పి బోధిస్తాడు. మీరు గమనించండి. ఆయన వస్తాడు, ఆయన బోధిస్తాడు. ప్రస్తుతానికి మీకు ఏం అవసరమో అవే చెప్తాను. కొన్ని సార్లు అండి వాళ్ళకి ఎక్కట్లేదు అనుకోండి, చెప్పకూడదండి ఇంకా. ఎందుకు చెప్పనా, వాళ్ళకి అర్థం కానప్పుడల్లా మనం చెప్పామనుకోండి, చివరికి ఎవరు తప్పుడు వ్యక్తులు అవుతారు చెప్పండి? మనమే తప్పుడు వ్యక్తులు అవుతాం. చెప్పకూడదు, మౌనంగా ఉండిపోయినంత ఉత్తమం లేదు. యేసుప్రభువు కూడా చెప్పాడు. చాలా ఉన్నాయి, మీకు అర్థమవు. కానీ ఆయన వచ్చిన తర్వాత చెప్తాడు. ఎవరు? పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత చెప్తాడు. ఏమని చెప్తాడు? అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధించడు. వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన ఏది బోధింపక సంభవింపబో సంగతులను మీకు తెలియచేయును. ఆయన వచ్చిన తర్వాత అసలు విషయాలు ఏంటో ఆ రోజు మీకు అర్థమవుతాయి. అప్పటి వరకు నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. వచ్చి ఏం చేస్తాడు? 8వ వచనంలో ఉంది చూడండి. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేయను. బాగా వినండి, చాలాసార్లు చదివాం, బాగా వినండి. పాపమును గూర్చి, తీర్పును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయడు. మీకేమైనా డౌట్ వచ్చిందా వచ్చిన చదువుతున్నప్పుడు? ఎవరిని చివరిని ఒక మాట చూడండి. పాపాన్ని గుచ్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది, నీతిని గుచ్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది, తీర్పును గుచ్చి ఒప్పిస్తాడంటే బానే ఉంది. ఎవరిని ఒప్పిస్తాడంట? ఎవరిని ఒప్పిస్తాడు? నేను అడుగుతున్నాను. పరిశుద్ధాత్మని లోకం ఎరుగుతుందా? నా మాటలు అర్థమవుతుంది లేదు. పరిశుద్ధాత్మని లోకము ఎరుగుతుందా? లోకం గుర్తిస్తుందా? లోకము ఎరుగని, పరిశుద్ధాత్మని ఎరుగని లోకాన్ని ఎవరు ఒప్పిస్తారట? జరిగే పని అది. అందుకే మూలంలో ఏముంటదంటే, ఇక్కడ లోకాన్ని ఒప్పిస్తాడని ఉండదు. బాగా వినండి, లోకాన్ని ఒప్పిస్తా ఉండదు. మూలం యొక్క సారం ఇలా ఉంది. లోకాన్ని ఒప్పిస్తాను. ఎందుకంటే లోకం ఆయన నమ్మలేనప్పుడు లోకం ఎలా ఒప్పుకుంటుందండి? నీతిని గుచ్చి, పాపను గుచ్చి, తీర్పును గుచ్చి, అయ్యో మేము పాపాత్మలు దుర్మార్గం ఒప్పుకుంటారా? లోకం వాళ్ళు ఒప్పుకోరు. మూలం సారం ఏముందంటే లోకాన్ని ఒప్పింపజేస్తాడని కాదు. మూలం ఏముందంటే లోకము తప్పుడు లోకం అని ఎవరిని ఒప్పింపజేస్తాడు చెప్పండి? యేసు ప్రభుని వాక్యాన్ని ఎవరైతే దగ్గరగా వచ్చి వెంబడిస్తారో చెప్పండి, వాళ్ళని ఒప్పింపజేస్తాడు. ఇక్కడ ఎవరిని ఒప్పింపజేస్తాడు చెప్పనా? శిష్యులైన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఏమని ఒప్పింపజేస్తాడు? లోకము తేడాగా ఉంది, ఆ లోకంలో నిలబడి మీరు తేడాగా చెప్పండి ఆలోచించకండి. లోకాన్ని బాగా వినండి, లోకమే తప్పుడు లోకం అని ప్రూవ్ చేస్తాడు. ఎవరికి? యేసుక్రీస్తు. అంటే లోకాన్ని ఒప్పింపజేయడం కాదు, లోకం తప్పుడు లోకం అని ఎవరిని ఒప్పింపజేస్తాడు? ఆయన కొరకు ఎదురు చూసి ఆయన రక్షణలో ఎంతో కొంత పాలు పంపులు పొంది ఆయన వాక్యాన్ని విని ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో చెప్పండి, వాళ్ళకు ఒక విషయం ప్రూవ్ అవుద్దట, వాళ్ళకు ఒక విషయం రుజువైపోద్దట. ఆ విషయం ఏంటో తెలుసా? ఎస్, లోకం చాలా తేడాగా ఉందని అర్థం అవుతుంది, సమాజం చాలా తేడాగా ఉందని. అందుకే మీరు చూడండి, 15 సంవత్సరాల క్రితం మనల్ని ఈజీగా పాడు చేయొచ్చు ఎవరైనా, కానీ 15 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు నన్ను పోల్చుకొని చెప్తున్నాను, 20 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నన్ను కదపమని చెప్పండి, చాలా కష్టం అవుద్ది, చాలా కష్టం అవుద్ది. ఎందుకు అవుతుంది చెప్పనా? లోకం ఏంటో నాకు చెప్పండి అర్థమైపోయింది. అంత ఈజీగా ఇప్పుడు దేవుళ్ళో బలపడి పరిశుద్ధాత్మలో బలపడిన వాడిని అంత ఈజీగా లోకం ప్రభావితం చేయలేదు.
కానీ కొంతమంది అంటారు, అనయ్య చాలా వాక్యం వింటున్నానన్నయ్య, ఉండలేకపోతున్నానన్నయ్య, అనే వాక్యం వింటున్నానన్నయ్య, సరిగ్గా ప్రార్థించలేకపోతున్నాను అనే, సంఘానికి వస్తున్నానన్నయ్య, చూడకుండా ఉండలేకపోతున్నాను అనే, ఉంటున్నానన్నయ్య, ఇలా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. ఎందుకు ఉండలేకపోతున్నావు? ఆత్మదేవుడు ఇంకా నీకు రాలేదు కనుక ఉండలేకపోతున్నావు. పరిశుద్ధాత్మ నీకు వస్తే నీకు ఏది ప్రూవ్ అవుతుందో తెలుసా? లోకము ఫ్రాడ్ అని ప్రూవ్ అవుతుంది నీకు. లోకం తప్పుడు లోకం అని పరిశుద్ధాత్మలు ఒప్పింపజేస్తారు. రే, ఇక్కడ ఏది నీకు మంచి లేదురా, ఆ సన్నాసిగాలతో నీకు మంచి లేదురా, ఈ స్నేహితులతో నీకు మంచి లేదురా, ఆ పార్కుల్లో నీకు మంచి లేదురా, ఈ సినిమాల వల్ల నీకు ఉపయోగం లేదురా, లోకమంతా ఎక్కడ చూసినా పాపంతో నిండిపోయిందిరని నీకు ధృవీకరణ చేసి పాపాన్ని, లోకాన్ని ప్రూవ్ చేస్తాడు. నీకంటే నీకు అర్థమైపోద్ది, లోకము చెడ్డ లోకము, లోకంలో మంచి ఏమీ లేదని నీకు అర్థమవుతుంది. ఇది ఎప్పుడు నీకు అర్థమవుతుంది తెలుసా? పరిశుద్ధాత్ముడు వస్తే అర్థమవుద్ది. చాలా మందికి తెలియట్లేదు, నేను ఎందుకు భక్తిగా ఉండలేకపోతున్నాను, నేను ఎందుకు బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నా అంటే ఎందుకెందుకు కాదు, పరిశుద్ధాత్మని పొందుకోలేకపోతున్నా కనుకే నీకు ఎంత చెప్పినా బుర్రలకి ఎక్కట్లేదు. ఈ చెప్పిన వాక్యం ఇతనికి అర్థమవుతుంది, ఇతనికి అర్థమవుతుంది, అతనికి అర్థమవుతుంది, నీకెందుకు అర్థమవట్లేదు? ఇక్కడున్న ఆత్మీయ తీవ్రత ఈమెకి అర్థమవుతుంది, ఈమెకి అర్థమవుతుంది, నీకెందుకు అర్థం అవట్లేదు? ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఈ వ్యక్తికి అర్థమవుతుంది, ఈ వ్యక్తికి అర్థమవుతుంది, నీకెందుకు కూర్చోవాలనిపించట్లేదు? లేదు, నీకు ఆత్మ లేదు. ఇంత వాక్యం చెప్పిన తర్వాత నీకు మళ్ళీ లోకం చూడాలనిపించకూడదు, అయినా పర్లేదు అనిపిస్తుందంటే ఇంకా లోకం ఎక్కడో మంచిదన్న ఫీలింగ్ లో ఉన్నావు నువ్వు. సినిమా చూడొచ్చు, మంచి సినిమా చూడొచ్చు అంటున్నావంటే నీకు ఇంకా సినిమాల మీద ఒపీనియన్ పోలేదు, నీకు ఇంకా ప్రూవ్ అవ్వలేదు. నీకు ఎక్కడ చూడండి అందరూ వస్తారు, ఉండలేకపోతే ఎందుకు ఉండలేకపోతున్నావు? రక్షణ పొందావా? రొట్టె రుస్తున్నావా? ద్రాక్షరసం తాగుతున్నావా? సహవాసంలో ఉన్నావా? ఎందుకు ఉండలేకపోతున్నావు? ఎందుకు ఇంకా అలా నీకు ఎందుకు చూడాలనిపిస్తుంది? ఎందుకు చేయాలనిపిస్తుంది? ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాలని ఎందుకు అనిపిస్తుంది? కారణం ఒక్కటే, నీలో గుర్తుపెట్టుకో, నీ మైండ్ ఇంకా ఏదో ఆలోచిస్తుంది, ఏదో పరిస్థితుల్లో ఉన్నావు, ఆ పరిస్థితుల ప్రభావంలోంచి నువ్వు దేవుని చూస్తున్నావు. నీకు ఇంత సత్యం చెప్తుంటే నీ బుర్రకు రుచించట్లేదు, నీకు రుచిగా అనిపించట్లేదు, వినాలనిపించట్లేదు అంటే నీకు ఆత్మదేవుడు పని చేయట్లేదు. చాలా మంది పరిశుద్ధాత్మ కానీ ఏమనుకుంటున్నారంటే, ఏదేదో అనుకుంటున్నారంటే, ఆయన వచ్చి ఏమి చేయడండి. గుర్తుపెట్టుకోండి, ఆయన ఏమి చేయడండి మళ్ళీ ఇంకోగా అనుకోకండి. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి మీరు అనుకుంటున్నది ఏమి చేయడండి. ఆయన వచ్చి ఏం చేస్తాడు చెప్పనా? రెజరెక్షన్ బాగా వినాలి. పునరుత్థానంలో యేసుప్రభు పునరుత్థానం చెందినప్పుడట ఎలా లేపబడ్డాడని బైబిల్లో అపోస్తలుల గ్రంథంలో రాయబడింది. పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మ శక్తితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరిగి లేచాడట. బాగా వినండి, పరిశుద్ధాత్మ శక్తితో శరీరాన్నే కాదండి పరిశుద్ధాత్ముడు లేపేది. చెప్పండి, నీ పతనమైపోయిన హృదయాన్ని, నీ పతనమైపోయిన మెదడుని, దీన్ని కూడా మళ్ళీ పునరుద్ధానం చెందిస్తాడు. అంటే బతికుండగానే కొత్త మనసు ఇస్తాడు, బతుకుండగానే కొత్త హృదయాన్ని ఇస్తాడు, బతుకుండగానే ఒక మంచి మనిషిని చేస్తాడు. ఒకప్పుడు ఇవే కళ్ళు అక్కడ నీకు చాలా ఎంజాయ్ చేయాలనిపిస్తుంది ఆ బ్రాందీ షాప్ దగ్గర. ఇప్పుడు నువ్వు మారావు అనుకో, ఆ బ్రాందీ షాప్ దరిదాపులు కూడా నీకు వెళ్ళాలనిపిస్తుంది. నీకు అలా నీకు ఇంకా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి నీకు ఇంకా ఏవో లాగుతున్నాయంటే చెప్పండి, నువ్వెవరి గ్రావిటీలోకి రాలేదు చెప్పు. పైకి ఎత్తడపోత పూసుకుని తిరుగుతున్నావు, పాట చెప్పండి, ప్రార్థన చెప్పండి, హల్లెలూయా చెప్పండి, స్తుతులు, ఇలాంటి ఎత్తడపోతలు పూసుకుని తిరుగుతున్నావు. బయటే కడుగుతున్నాను తప్ప చెప్పండి, లోపల వైద్యం చేయడానికి ఇష్టపడలేదు. లోపల వైద్యం జరిగితేనే బయటికి ఆ రసి రావడం తగ్గిపోతే, బయటికి అడిగే పని ఉండకూడదంటే యేసుప్రభు అన్నాడు, మీరు ఈ మెటీరియల్స్ కోసం ఆలోచిస్తున్నారు కానీ ప్రమాదకరమైనది లోపల ఉంది, ముందు దాన్ని మార్చాలి. దాన్ని ఎవరు మారుస్తాడు? నీ డాక్టర్ మార్చడు, నీ ఫ్యామిలీ డాక్టర్ మార్చడు, ఎవ్వరు మార్చడు. దాన్ని మార్చే శక్తి ఒక్కరికి ఉంది, పరిశుద్ధాత్మకు మాత్రమే. అందుకే దేవుడు రక్షణ తీసుకుంటే దేవుడు ఇచ్చే గొప్ప బహుమానం ఏంటో తెలుసా? మళ్ళీ ఎనిదిరిగిపోకుండా చెప్పండి, పరిశుద్ధాత్ముడు అనే వరాన్ని మనకి ఇస్తాడు. ఎందుకు? ఇంకా స్టాండింగ్ లో నువ్వు ఖచ్చితంగా ఉంటావని. నీకు సరి అయిన రక్షణ లేకుండా ఉంటే, నీకు పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు బాప్తిజం తీసుకుంటావు, తర్వాత వారమే నీకు నచ్చింది చేస్తావు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, పరిశుద్ధాత్మని అడగండి. అడగాలండి పరిశుద్ధాత్మ అంటే బైబిల్ దేవుడు అన్నాడు, అడగండి, ఎతకండి, తట్టండి, ధారాళంగా అనుగ్రహిస్తా అన్నాడు.
ఎవరి కోసం చెప్పిన మాటలు అవి? అడగండి అనగానే ఒక ఉద్యోగం అడగమని కాదు, అడగండి అనగానే మంచి అత్తగారిని ఇమ్మని కాదు, అడగండి అనగానే మంచి మామయ్య గారిని ఇమ్మని కాదు. అడగండి అంటే ఆ టెక్స్ట్ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఎవరిని అడగమంటున్నాడు? అడుగుడి, వెతుకుడి, తట్టుడి, దారాలంగిస్తాడు. ఏం అడగాలి, ఏం వెతకాలి? ఆ టెక్స్ట్ లో పరిశుద్ధాత్మని అడగండి. ఎవరిని అడగాలి? పరిశుద్ధాత్మని అడగండి. ఆ పరిశుద్ధాత్మని అడిగితే బాగా వినాలి, నీ దేవుడు నిన్ను ఎలా జీవింపజేయాలో, ఎలా ఒప్పింపజేయాలో, అసలు వాక్యం ఏం చెప్తుందో, లోకంలో ఒక స్థితిగతులు నిలబడినప్పుడు ఆ విషయాన్ని నువ్వు ఎలా ఫేస్ చేయాలో, దాన్ని ఎలా డీల్ చేయాలో, అన్ని విషయాల నుంచి నువ్వు ఎలా బయటికి రావాలో, ఎలా తట్టుకోవాలో, ఎలా ఎదురు నిలబడాలో అన్నీ నీకు అర్థమవుతాయి. అందుకే మీరు ఏం అడిగినా అడగకపోయినా పర్లేదండి. మీరు డబ్బులు అడిగినా అడగకపోయినా పర్లేదు, వస్తువులు అడిగినా అడగకపోయినా పర్లేదు, మీరు ఏం అడిగినా అడగకపోయినా పర్లేదండి. కానీ ఖచ్చితంగా మాత్రం ఒకటి అడగండి. ప్రవక్తలకి ఏ ఆత్మనైతే ఇచ్చావో, అపోస్తులకి ఏ ఆత్మనైతే ఇచ్చావో, పునరుత్థాన శక్తిలో ఏ ఆత్మనైతే ఉపయోగించావో, ఈ సృష్టి నిర్మాణానికి ఏ ఆత్మనైతే ఉపయోగించావో, పరలోకమందున మా తండ్రి ఆ పరిశుద్ధాత్మని మాకు కూడా అనుగ్రహించవయ్యా అని అడగండి. మీ బ్రతుకులో మళ్ళీ చెప్తున్నాను, ఎంత ఆనందాన్ని మీరు చూస్తారో. ఎంత పెద్ద విషయాలు వచ్చేసినా అంత పెద్ద టెన్షన్లు ఏమనిపించవు. రానే రానే చూసుకుందాం అనిపిస్తుంది, జరగనే. ఎందుకురా నీకు ఆ మొండిదైన ఎలా వస్తుందంటే వస్తుంది. అదే కదా మన పాట, రానే ఎన్నైనా అన్నే. అవన్నీ ఎలా ఫేస్ చేయగలుగుతాం? మరణం వచ్చి ఇలా నిలబడినా అదో రకమైన ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యం ఎవరిస్తారు చెప్పనా? పరిశుద్ధాత్మ. అందుకే ఆయన పేరేంటి చెప్పనా? ఆయన పిరికితనము గల ఆత్మ కాదు, చెప్పండి, ఆయన ధైర్యం ఇచ్చే ఆత్మ. ఆత్మను అడగండి. జీవితాన్ని ఎలా లీడ్ చేయాలో, సమాజాన్ని ఎలా తప్పుడు లోకమని ప్రూవ్ చేయాలో నీకు అర్థమవుద్ది. నువ్వు దేవుళ్ళు ఎలా ఉండాలి నీకు అర్థమవుద్ది. ఎక్కడ ఎలా జీవించాలి నీకు అర్థమవుద్ది. అందుకే ఈ పరిశుద్ధాత్మ సిరీస్ జరిగినంత కాలం నెగ్లెక్ట్ చేయకండి. ఈయన గూర్చి ఎంత బాగా నేర్చుకుంటే నీ లైఫ్ నీకు అంత బాగా అర్థమవుద్ది. ఈయన గూర్చి నువ్వు ఎంత అశ్రద్ధ చేస్తే, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుడు చెప్పినట్టున్నాడో నీ మైండ్కి ఒక మైండ్ ఉంటుంది. ఆ మైండ్ చెప్పినట్టే ఎప్పటికీ నడుస్తావు. ఆ మైండ్ నేను చివరికి తీసుకెళ్లేది నాశనానికి నడిపిస్తుంది. అప్పుడు ఏలు కొరుక్కుంటావు. అయ్యో అనవసరంగా అలా చేయకుండా ఉండాల్సింది ఏంటంటే, ఎవడేటి చేసింది అలాగా? అయ్యో అలా చేయకుండా ఉండాల్సింది ఏంటంటే, ఎవడ అలా చేసింది చెప్పండి? నువ్వే చేసావు. మళ్ళీ ఏమంటున్నావు? అలా చేయకుండా ఉండాల్సింది అంటున్నావు. మరి ఆ చేయకుండా ఉండాల్సిందన్న నువ్వే ఇప్పుడు ఇలాగంటున్నావు. మరి అప్పుడు ఎందుకు చేసావు? అప్పుడు చేసింది ఎవరు? ఈడే. మరి ఇప్పుడు ఇలా అంటుంది ఎవరు? ఈడే. మరి ఈయన అలా చేసింది ఎవరు? ఇదే, ఈ మైండే. దాన్ని కానీ ఫాలో అయ్యేవో నష్టపోతావు. నీ మైండ్ ఫాలో అవ్వకు. నీ ఆత్మదేవుడు ఏం చెప్తున్నాడో, నీ వాక్యం ఏం చెప్తుందో, ఆ రెండిటి మీద నువ్వు నిలబడగలిగితే నీ ఆత్మీయ జీవితం, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నిత్యత్వాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాది. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు.